సంగీతం 6-7 వచనం. 102వ కీర్తన 6వ వచనం 7వ వచనం. 102వ సంగీతం 6-7 వచనం படிக்கலாம். 102వ కీర్తన 6వ వచనం 7వ వచనం. నేను అడవిలోని గూఢబాతుని పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగడి కంటి వలెనున్నాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. வனாந்திர நாரைக்கு ஒப்பானேன், பாடாள இடங்களில் தங்கும் ஆந்தையை போலானேன். நான் நித்திரை இல்லாமல் வீட்டின் மேல் தனித்திருக்கும் குருவியை போல் இருக்கிறேன். கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. ഞാനും കൂടെ കുടുംബത്തെ വന്ന് നമുക്ക് എന്താ ചേർന്ന് കർത്താവ് ആരാധിക്കുമ്പടി ഒരു തരുണത്തെ കൊടുത്തപടിനാൽ ഞാൻ കർത്തർക്ക് അതി നന്ദി ഉള്ളവനായിരിக்கிறேன். నేను మీ మధ్యకు వచ్చి మీతో కలిసి ఇలా మీతో ఆరాధనలో పాల్గొనడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యత కొరకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. நான் నిర్మూలമായി ఆహామదికిది కర్త శుద్ధ కృపయాയിരിக்கிறது. నేను నిర్మూలం కాకుండా ఉన్నానంటే అది దేవుని యొక్క ఉచిత కృప. ഞാൻ ഉட்കാർന്ന് കുടുംബത്തെ പ്രസംഗം பண்ண വേണ്ടിയിരിக்க కారణం, నేను మీ మధ్యలో కూర్చొని ప్రసంగం చేయడానికి గల కారణం ఏంటో ചില తెలుసా? വർഷങ്ങൾക്ക് മുന്നേ ഒരു വലിയ ആക്സിഡന്റ് ഏർപ്പെട്ടത്, కొన్ని విపత్తు ఏర్పట్టదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద ప్రమాదానికి నేను గురి అయ్యాను. ഞാൻ ഏറി പോന കാറും ഡെമ്പുമായി നേർക്ക് നേർ മോദി എനിക്ക് തലയ്ക്കും കാലുക്കും കൈക്കും ഇടുപ്പുക്കും పెరియ అడి ఉండానది. నేను పయనిస్తున్నటువంటి నా కారులో వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి వాహనం ఢీకోవడంతో నా కాలుకు, చేతికి, వీపుకు, తలకు బాగా దెబ్బలు తగిలినాయి. அந்த ஸ்பாட்டிலே மரித்து போக வேண்டியது. నేను ఆ సమయంలో అక్కడికక్కడే చనిపోవలసి ఉండినది. ஆனா கர்த்தர் பாதுகாத்தார். కానీ ప్రభు కాపాడి ఉన్నారు. ஆனா கால் வலினா ரொம்ப நேரம் எழும்பி நின்று பேச முடியாம இருக்கிறபடினா உட்கார்ந்து பேசுகிறேன். కాళ్ళు నాకు ఎక్కువ నొప్పిగా ఉండటం వల్ల నేను నిలబడి మాట్లాడలేకుండా కూర్చొని ప్రసంగం చేయగలుగుతున్నాను. కర్తకు స్తోత్రం. దేవునికి స్తోత్రం. నా படிச்ச వచనத்திலே మనం చదువుకున్న లేఖన భాగంలో వనాంత నారికి ఒప్పానేన్, నేను అడవిలో ఉన్న గూఢబాతును పోలి ఉన్నాను. పాడాని ఇడங்களில் தங்கும் ఆందే పోలానేన్, పాడైనటువంటి స్థలంలో ఉన్నటువంటి పగడముక వలె ఉన్నాను. நான் நித்திரை இல்லாத குருவியை போல் இருக்கிறேன் என்று இங்கே சொல்லப்பட்டிருக்கிறது. రాత్రి మెలకువగా నుండు ఇంటి మీద ఒంటరి పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాడు. யாருக்கும் நல்ல பழக்கமான வசனமாய் காணப்படுகிறது. ఇది అందరికీ బాగా పరిచయమైన వాక్యము. 3 பறவைகளுக்கு ஒப்பிட்டு பேசுகிறான் இவர் யார்? ఈ 3 పక్షులతో పోల్చి మాట్లాడుచున్న ఇతను ఎవరు? 3 பறவைகளுக்கு ஒப்பிட்டு பேசுகிறான அந்த ஆள் யார்? ఈ 3 పక్షితో తన్ను పోల్చి మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరు? వనాంధ్ర నారకిం, ఆ అడవి బాతును పోలి, పాడానిడங்களில் தங்கும் ஆந்தைக்கும், పాడైనటువంటి స్థలంలో ఉన్నటువంటి పగడముక వలె, வீட்டின் மேல் தனித்திருக்கும் குருவிக்கும் தன்னை ஒப்பிட்டு பேசுகிறார். రాత్రి మెలకువగా ఉన్నటువంటి ఇంటి మీద ఒంటరి పిచ్చుకతో మాట్లాడుతున్నారు. இவர்தான் தாவீது ராஜா. ఈయనే దావీదు రాజు. இவர் யாரு? ఈయన ఎవరు? இவர் விசேஷித்த மனுஷனாய் காணப்படுகிறது. ఇతడు ఒక విశేషమైన వ్యక్తిగా కనబడుచున్నాడు. தலைப்பில் அந்த சங்கீதத்தின் தலைப்பில் படிக்கிறான். வெளியில మనం ఈ కీర్తన యొక్క ఆరంభంలో చదివినప్పుడు தான் துயரப்பட்ட துக்கத்தில் மூழ்கி கர்த்தரிடத்தில் படிக்கான ஒரு பாட்டை பற்றி அங்க சொல்லப்பட்டிருக்கிறது. దుఃఖము చేత ప్రాణము సోకి యెహోవా సన్నిధిలో మొరపెట్టినట్టు చదువుతున్నాం. దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. துயரப்படுகிறவன் துக்கத்தில் மூழ்கி கர்த்தரிடத்தில் தன் வியாகுலத்தை தெரிவித்து செய்யும் விண்ணப்பம். துயர்பட்ட துக்கத்தில் ஆழ்ந்திருக்கிற மனுஷனை அங்க காணுகிறது. దుఃఖము చేత ప్రాణము సోకినటువంటి వ్యక్తి మాట్లాడి దేవునికి మొరపెట్టే విషయమై ఉన్నది. இவன் யார்? ఈయన ఎవరు? இவன்தான் கர்த்தரால் அழைக்கப்பட்ட தாவீது ராஜா. దేవుని చేత పిలువబడినటువంటి దావీదు రాజు. 89వ సంగీతం 19వ వచనం படிக்கிறான். வெளியில 89వ కీర్తన 19వ వచనం చదువుతున్నప్పుడు தாவீது ராஜா சாதாரண மனுஷன் அல்ல. దావీదు రాజు సాధారణమైన వ్యక్తి కాదు. தாவீது ராஜா ஒரு பக்தனாய் காணப்பட்டது. దావీదు ఒక భక్తుడుగా కనబడెను. శౌర్యవానాய் కాణపట్టது. శౌర్యవాన్, అతడు ఒక యుద్ధ శౌర్యుడిగా కనబడెను. 89వ సంగీతం 19వ వచనத்தில் படிக்கிறான். வெளியில 89వ కీర్తన
19వ వచనం చదువుతున్నప్పుడు ദാവീദ് ശരിയാന ഭക്തനായി കാണപ്പെട്ടത്, అతడు ఒక శూరుడు వలె కనబడెను. ശൗര്യവാനായി കാണപ്പെട്ടത്, అతడు ఒక శూరుడుగా కనబడెను. കർത്താവ് തിരഞ്ഞെടുക്കപ്പെട്ട മനുഷ്യനായി കാണപ്പെട്ടത്, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిగా కనబడుచున్నాడు. முதலாம் సమూయేలు 16వ అధ్యాయం 18వ వచనం പഠിക്കുന്ന వేళ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నప్పుడు முதலாம் సమూయేలు 16వ అధ్యాయం 18వ వచనం പഠിക്കുന്ന వేళ మొదటి సమూయేలు 16:18 వచనం చదువుతున్నప్పుడు తాను పెరియ పరాక్రమశాలియాయి കാണപ്പെടുகிறது, అతడు గొప్ప ఒక శూరుడు వలె కనబడుచున్నాడు. యుద్ధ వీరనాయి കാണപ്പെടുகிறது, అతడు యుద్ధ వీరుడుగా కనబడుచున్నాడు. కార్య సమర్థనాయి കാണപ്പെടുகிறது, అతడు అన్నిటి యందు సమర్థుడై ఉన్నాడు. సౌందర్యముള്ളവനായി കാണപ്പെടുகிறது, సౌమ్యం కలిగిన వ్యక్తిగా కనబడుచున్నాడు. కర్తావాల్ అభిషేకం பண்ணப்பட்டவனாய் കാണப்படுகிறது. అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు వలె ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. துயரப்பட்டு வேதனைப்பட்டிருக்கிறதா இந்த மனுஷன் சாதாரண மனுஷன் அல்ல. ఇలాంటి ఔన్నతమైనటువంటి కృప పొందిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. సింగத்தை கரடியை கொண்ட மனுஷன், అతడు సింహమును ఎలుగుబండిని చీల్చినవాడు. கோலியாத்தை கொண்ட மனுஷன், గొలియాతును చంపినవాడు. ஒரு சரியான யுத்த வீரனாய் காணப்பட்டது. అతడు ఒక యుద్ధ శూరుడు వలె కనబడి ఉన్నాడు. சத்துருக்களை ஜெயித்த மனுஷனாய் காணப்படுகிறது. అతడు శత్రువులను జయించిన వ్యక్తి. பெரிய பராக்கிரமசாலியாய் காணப்படுகிறான். అతడు గొప్ప పరాక్రమశాలిగా కనబడేను. பெரிய யுத்த வீரனாய் காணப்படுகிறான். అతడు ఒక యుద్ధ వీరుడు వలె ఉన్నాడు. ஒரு சரியான பக்தி உள்ள மனுஷனாய் காணப்படுகிறான். సరి అయినటువంటి భక్తి గలవాడై ఉన్నాడు. கர்த்தரால் திரஞ்செடுக்கப்பட்ட அபிஷேகம் பண்ணப்பட்டவனாய் காணப்பட்டாலும் దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తిగా కనబడినప్పుడు சகோதரனே சகோதரியே தான் துயரம் உள்ள மனுஷனாய் காணப்படுகிறது. కానీ సహోదరుడా సహోదరి అతడు సాధారణమైన వ్యక్తిగా కనబడుచున్నాడు. 102వ సంగీతం 9వ వచనం படிக்கிறான் வேளையில 102వ కీర్తన 9వ వచనం చదువుతున్నప్పుడు என்ன சொல்லுகிறது? అతడు ఏమంటున్నాడు? கர்த்தரை பார்த்து என்ன சொல்லுகிறது? దేవుని చూసి ఏమంటున్నాడు? என்ன உயிரை தூக்கி నీవు నన్ను పైకి హెచ్చించి నా పాత్మతో కన్నీళ్లు కలుపుకొనిచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. நீர் என்னை உயர தூக்கி தாழ தள்ளினீர், உமது சினத்திற்கும் கடும் கோபத்திற்கும் உள்ளானேன். நீர் என்னை உயர தூக்கி தாழ தள்ளினே, నీవు నన్ను పైకి ఎత్తి పారవేసి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ஒரு பெரிய மனுஷன், ఒక గొప్ప వ్యక్తి, பெரிய రాజా, అతడు ఒక గొప్ప రాజు, ஒரு భక్తి உள்ள மனுஷன், అతడు భక్తి గలవాడు, సౌందర్యం உள்ள మనుషన్, సౌందర్యం గలవాడు, ஒரு పరాక్రమశాలి, ఒక పరాక్రమశాలి. ఆయన என்ன சொல்லுறது? కానీ అతడు ఇప్పుడు ఏమంటున్నాడు? என்ன உயர தூக்கினே, నీవు నన్ను పైకెత్తి ఉన్నావు, உயர తూకి తాழ తள்ளினே, నీవు నన్ను పైకెత్తి క్రింద పారవేసి ఉన్నావు. கீழேந்து மேல உயர்த்தினால் அது எல்லாருக்கும் சந்தோஷமாய் காணப்படக்கூடியதான். క్రింద ఉన్నటువంటి వ్యక్తిని పైకి లేవనెత్తడం అందరికి సంతోషం. தான் என்ன சொல்லுறது? కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నాడు? என்னோட தேவன் என்ன உயர தூக்கினா, నా దేవుడైన యెహోవా నన్ను పైకెత్తెను. அடுத்தபடி என்ன சொல்லுறது? ఆయన ఇలా అక్షరార్థంగా ఏమంటున్నాడు? என்ன கீழே தள்ளி விட்டு నన్ను క్రిందికి పడతోసి ఉన్నావు. ஒரு பெரிய இக்கட்டான சோதனையை காட்டுறது. అది ఇక్కట్టుకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని பெரிய చూపుతున్నది. நெருக்கத்தை காட்டுகிறது. అది ఒక గొప్ప నష్టాన్ని చూపుతున్నది. சரியான பக்தி உள்ள மனுஷனாய் காணப்பட்ட போதிலும் ఇతడు ఒక గొప్ప భక్తి గలవాడై ఉన్నప్పటికీ கர்த்தருடைய யுத்தத்தை எல்லாம் தான் ஏற்றெடுத்து செய்த போதிலும் అతడు ఎన్నో యుద్ధములు చేస్తూ వచ్చినా என்ன உயர தூக்கி கீழே தள்ளி போட்டேனே, నీవు నన్ను పైకెత్తి క్రిందికి పడవేసి ఉన్నావు. சகோதர சகோதரியே, நம்ம జీవితంలో இது காணப்படக்கூடியதான். సహోదరుడా సహోదరి, మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు కనబడుచున్నదా? கர்த்தரை நேசித்த దేవుడు మనల్ని ప్రేమించి உன்னதத்தில் ఉన్నతంలో அவரோடு உட்கார வைத்திருக்கிறார். ఆయనతో కూర్చోబెట్టి ఉన్నాడు. நமக்கு தேவனுடைய ஆசீர்வாதம் ஏராளமாய் கொடுத்திருக்கிறார். దేవుడు మనకు విస్తారమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నాడు. கர்த்தரை நேசித்தார், దేవుడు మనల్ని ప్రేమించెను. அளவற்ற அன்பினா நேசித்தார். ఆయన కొలతలేని ప్రేమతో మనల్ని ప్రేమించి எல்லாட மத்தியம் ఉన్నத்தில் உயர்த்தி வைத்திருக்கிறார். అందరికంటే ఔన్నత్యమైనటువంటి ఉన్నత స్థలంలో నిలిపి ఉన్నాడు. ஆவிக்குரிய ஜீவத்தில் நம்ம ఉన్నத்தில் உயர்த்தி வைத்திருக்கிறார். ఆత్మీయ జీవితంలో మనలను ఉన్నతమైన స్థలంలో నిలిపి ఉన్నాడు. ஆனா கீழே தள்ளி போட்டது అయినప్పటికీ క్రిందికి మనల్ని పారదోసి ఉన్నాడు. దుఃఖకరమైన కార్యమాய் காணப்படுகிறது. ఇది మిగుల దుఃఖకరమైన విషయమై ఉన్నది. உயர்ந்த நிலவரத்தில் நின்று கீழே தள்ளி போட்டால் அது துயரமாய் காணப்படுகிறது. ఉన్నతమైన స్థలంలో ఉన్న వ్యక్తిని ఒక్కసారి క్రింద పడవేసినట్టయితే అది మిగుల దుఃఖమైన సంఘటన అయి ఉండదు. దావీదు రాజు ஒரு ஆட்டு மேய்ப்பனாய் காணப்பட்டது. దావీదు రాజు ఒక గొర్రెల కాపరిగా ఉండెను.
ആടിന്റെ പിന്നാലെ നടന്ന ഒരു മനുഷ്യൻ అతడు గొర్రెల వెనకాల నడిచిన వ్యక్తి. 2 ശമൂവേൽ 7-ാം അധ്യായം 8-ാം വചനം പഠിക്കാൻ വേളയിൽ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదువుచున్నప్పుడు ആടുകളുടെ പിന്നാലെ നടന്നൊരു മനുഷ്യനായി കാണപ്പെടുന്നത്. దావీదు రాజు గొర్రెల వెనకాల వెళ్ళిన వ్యక్తిగా కనబడుచున్నాడు. కాబట్టి నీవు నా సేవకులకు దావీదుతో సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపురాలున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించి తిని இப்போது நீ என் தாசனாகிய தாவீதை நோக்கி சேனைகளின் கர்த்தர் சொல்லுகிறது என்னவென்றால் நீ இஸ்ரவேல் என்கிற என் ஜனங்களுக்கு அதிபதியாக இருக்கும்படி ஆடுகளின் பின்னே நடந்த உன்னை நான் ஆட்டு மந்தையை விட்டு எடுத்து போதும். ஆடுகள் பின்னால் நடந்த என்னை గొర్రెల వెనకాల తిరిగిన నన్ను பெரிய அதிபதியாக உயர்த்தினே, నన్ను గొప్ప అధికారిగా హెచ్చించితివి. హల్లెలూయా. హల్లెలూయా. தாவீது ராஜாவுக்கு முன்னம் எப்படிப்பட்டவன்? దావీదు రాజు మునుపు ఎలాంటి వాడు? சிறிய பையனாயிருக்கிறான் வெளியில. అతడు ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ஒரு ஆட்டு மேய்ப்பனாய் காணப்பட்டவன். అతడు గొర్రెల కాపరిగా గొర్రెల వెనకాల తిరిగినవాడు. ஆட்டு மேய்ப்பனுக்கு என்ன శ్లాఘ్యం? ఈ గొర్రెల కాసే వ్యక్తికి ఎంతో గొప్ప ధన్యత కలిగింది. ஒரு ஆட்டு மேய்ப்பனை பார்த்தால் ஒரு డీసెంటం இல்லை. ఈ గొర్రెల మేపేటువంటి కాపరిని తీసుకున్నట్టయితే అతను ఎటువంటి గొప్పతనం లేదు. ஆட்டு மேய்ப்பனை பெரிய ఆశ్చర్యం కాణాదు. ఆ గొర్రెలు కాసేటువంటి వ్యక్తిని చూసి ఎటువంటి గొప్పలు ఎవరు చెప్పరు. தங்கி இருக்கிறதுக்கு பெங்களாவும் காணாது. தங்கி இருக்கிறதுக்கு பெங்களா அரமனை காணாது. అతనికి ఉండడానికి నివాసం చేయడానికి పెద్ద అంతర్భవనాలు ఉండదు. புசிக்கிறதும் குடிக்கிறதுக்கு ஒன்றும் காணாது. భుజించడానికి త్రాగడానికి గొప్ప ఆహారాలు ఉండదు. కాడుகளிலும் మలகளிலும் ఏరి ఇరంగి நடந்த ஒரு మనిషినాయి కాణపట్ట పోదిலும் అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లో నడుచుచు ఎక్కుచు దిగుచున్నప్పుడు ఆటే మేతాడిన పిన్నాల పోన మనిషినాయి కాణపట్ట పోదిலும் గొర్రెలు మేపుచు గొర్రెల వెనకాల తిరుగుచున్న వ్యక్తి కర్త తన్నే నేసితో మట్టమల్లై దేవుడు అతన్ని ప్రేమించడం మాత్రం కాదు, తాను పెరియ భక్తనాയിരുന്നబడినాల్ అతడు గొప్ప భక్తుడైనందువలన ఉయర్తినార్. దేవుడు అతన్ని హెచ్చించెను, రాజావాకినార్. రాజుగా అభిషేకించెను, సింహాసనத்தை கொடுத்தார், ఒక సింహాసనం ఇచ్చెను, ఆளுகை கொடுத்தார், ఏలుబడినిచ్చెను, பெரிய ராணுவத்தை கொடுத்தார், గొప్ప సైన్యాన్ని ఇచ్చెను, உலகத்துல ఆశీర్వాదங்கள் எல்லாம் తనకు கொடுத்தார், అన్ని విధములైన ఆశీర్వాదాలను ఇచ్చెను, அவனை பெரிய மனுஷனாக்கி மாற்றினார். అతన్ని గొప్పవానిగా ప్రభు చేసిరి. ஆனா கர்த்த தன்னை சோதிக்கும்படியாகவே దేవుడు అతన్ని శోధించి నిమిత్తం அவனை கீழே தள்ளி போட்டு விட்டது. అతన్ని ఒక్కసారిగా క్రింద పడవేసి ఉన్నాడు. அதுதான் அவன் துயரமுள்ளவனாய் காணப்படுகிறது. అందువలన దుఃఖము సోకిన వాని వలె కనబడుచున్నాడు. துயரப்படுகிறவன் క్రింద చదువుతున్నప్పుడు மூழ்கி கர்த்தரிடத்தில் தான் வியாகுலத்தை தெரிவித்து செய்யும் ஒரு பாட்டாய் இந்த சங்கீர்த்தனம் காணுகிறது. ఈ యొక్క 10వ వచనంలో కన్నీళ్లు అతని యొక్క జీవితంలో వచ్చి దుఃఖముతో వేదనతో కనబడుచున్నాడు. తాను ఆరే? అతను ఎవరు? పెరియ యుద్ధ వీరన్. అతడు గొప్ప యుద్ధ వీరుడు. హల్లెలూయా. హల్లెలూయా. நல்ல సామర్థ్యం உள்ளவன், సామర్థ్యం గలవాడు, பெரிய శౌర్యవాన్, అతడు శూరుడు, பெரிய பராக்கிரமசாலி, గొప్ప పరాక్రమశాలి. ஒருவேளை நமக்கும் இந்த பேரு ஒருவேளை கிடைச்சிருக்கலாம். ఒకవేళ మనకు కూడా ఇటువంటి గొప్ప పేరు కలిగి ఉండవచ్చు. நாம் தேவ சமூக சபையில் பராக்கிரமசாலியை போல காணப்படலாம். మనము దేవుని యొక్క సన్నిధిలో గొప్ప పరాక్రమశాలులుగా కనబడవచ్చు. తనకు ఎவ்வளவு సాధ్యతేం భాగ్యతేం కర్త కొడతా ఎన్నో ఉన్నతమైన ఔన్నత్యాలను ప్రభు ఇచ్చిరి. సౌనసౌరియే దేవజనங்களா நமக்கு பெரிய సాధ్యతేం భాగ్యతేం కొడుతిరిக்கிறா. సహోదరుడా సహోదరి, నీకు నాకు గొప్ప ఔన్నత్యపేక ఉన్నతాన్ని ప్రభు ఇచ్చి ఉన్నాడు. ஆனா தாவீது பெரிய ఉపద్రవத்தின் మధ్య కూడా పోగ వేண்டியிருந்தது. కానీ దావీదు రాజు మిగుల కష్టమైనటువంటి ఇబ్బందుల మార్గంలో వెళ్ళవలసి వచ్చెను. నెరుకத்தின் మధ్య కూడా పోగ వేண்டியிருந்தது. అతడు ఇరుకైన పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చెను. துயரப்படக்கூடிய தாவீது ராஜா யாரு? ఈ యొక్క దావీదు రాజు ఎవరు? కర్తడి హృదయத்தின் ஏற்ற ஒரு మనిషి, దేవుని యొక్క ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, కర్తడి హృదయத்துக்கு ஏற்ற ஒரு మనిషి, దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి వ్యక్తి, எந்த சித்தமெல்லாம் செய்கிறேன் என்று సాక్షి பெற்ற ஒரு మనిషి, అతని గూర్చి నా ఉద్దేశములన్నీ అతడు నెరవేర్చగలడని దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. సౌనసౌరియే నాము కూడా కర్తడి హృదయத்துக்கு ஏற்ற మనిషినాయి కానపట్టాலும், సహోదరుడా సహోదరి, నీవు నేను దేవునికి ఇష్టమైన వాళ్ళగా ఉన్నప్పటికీ దేవ చిత్తం చేయాலும் దేవుని చిత్తం చేసినా நமக்கு சோதனை உண்டு, మనకు శోధనలు ఉన్నాయి. అనేక ఉపద్రవத்தின் வழியாய் நாம் தேவனுடைய ராஜ்யத்தில் போக வேண்டியிருக்கிறது. మనము అనేక శ్రమలను అనుభవించి
దేవుని రాజ్యములోనికి ప్రవేశించవలెను. ఉపద్రవங்களும் పోరాటங்களும் தேவனுடைய பிள்ளைகளுக்கு பெரிய வருது அல்லாமல் குறைய போறதில்லை. దేవుని యొక్క బిడ్డలకు శ్రమలు పోరాటములు అన్నది ప్రవాహం వలె జీవితంలో ఎదురవుతాయి. பாடுகளும் கஷ்டங்களும் நெருக்கங்களும் தேவனுடைய பிள்ளைகளுக்கு பெரிய வருது అల్లాமல் அது குறைந்து పోறதில்லை. మన జీవితంలో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు అన్నది అధికమవుచు వచ్చేటప్పుడు தாவீது ராஜா எல்லா சகோதரர்கள் மத்தியையும் రాజావాయి అభిషేకం பண்ணப்பட்டு ఉయర్తపట్టాச்சு. దావీదు రాజు తన సహోదరులందరి ఎదుట అతడు గొప్పగా హెచ్చించబడి సింహాసనమును కూర్చొనెను. సింహాసనములోకి வரும்படி తన్னை అభిషేకం பண்ணினார். సింహాసనములోనికి వచ్చుట కొరకు అతన్ని దేవుడు అభిషేకించెను. ஆனால் உடனடியாகவே தன் సింహాసనத்தில் வரவில்லை. కానీ వెంటనే ఆ వ్యక్తి సింహాసనానికి రాలేదు. 40 வருஷ காலம் தொடர்ந்து சவுல் ராஜா ஆளுகை செய்ததாய் காணப்படுகிறது. 40 సంవత్సరాల వరకు తరచుగా సౌలు రాజు పరిపాలన చేస్తూ కొనసాగించాడు. అభిషేకం பண்ணப்பட்ட రాజా இப்ப எங்கே காணப்படுகிறது? అభిషేకించబడిన రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? కాడుகளிலும் గుహகளிலும் కాணப்படுகிறார். అతడు అడవుల్లోనూ గుహల్లోనూ కనబడుచున్నాడు. 40 வருஷ காலம் திரும்பவும் அந்த சவுலை ஆளுகை செய்தபடினால் 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేయటం వలన அந்த సందర్భத்தில் దావీదు కొల్ల చేయబడియాగவே సౌలు చుట్టూ తిరిగిందార్. ఆ సమయంలో దావీదును ఏ విధము చేతనైనా హతమార్చాలని అతను వెంటపడుచు హతమార్చాలని తిరుగుచూ వచ్చాడు. దావీదు ఆరే? దావీదు ఎవరు? కర్త హృదయత్తుకే మనిషి, దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి వ్యక్తి. తన శోధన పార్తా భయంకరమాయి కాణపడుகிறது. అతనికి కలిగిన శోధనను చూచినప్పుడు మిగుల ఇబ్బందికరముగా కనబడుచున్నది. సౌలు రాజా దావీదు కొల్ల చేయబడియాగவே చుట్టూ తిరిగినార్. సౌలు రాజు అయితే దావీదును హతమార్చాలని అతని వెంటపడుచూనే వచ్చాడు. సౌలు అనేక తుంబத்தை దావీదు కొడుతాయి వేదం சொல்லுகிறது. సౌలు వచ్చి అనేక రీతులుగా దావీదును హింసించినట్లు దేవుని లేఖనాలు ఘోషిస్తున్నది. దావీదు ఎంగ పోనాலும் కర్తర్ దావీదోడు కూడా இருந்தா. కానీ దావీదు ఎక్కడికెక్కడికైతే వెళ్ళాడో అక్కడల్లా దేవుడు అతనికి తోడుగా ఉండేను. దావీదు చెల్లులా నడతరల్ల శత్రువు మురియర్తారు జై వీరన్. దావీదు ఎక్కడైతే ఉన్నాడో అక్కడల్లా శత్రువులను హతమార్చగలిగాడు. దావీదు శత్రువుల మురియర్తు వన్నా వేళల దావీదు శత్రువును హతమార్చుచు వచ్చినప్పుడు సౌలు కొండది 1000, సౌలు కూడా అతనికి ఎదురుగా వచ్చెను. సౌలు కొండది 1000, సౌలు చంపిన వాళ్ళు 1000 మంది. దావీదు కొండ 10000 என்று எல்லாரும் சேர்ந்து பாட்டு படிக்க தொடங்கினார்கள். దావీదు చంపిన వ్యక్తి 10,000 మంది అని చెప్పి అందరూ గాన ప్రతిగానాలు చేసిరి. దావీదు ఆరే? సౌలు ఎవరు? பெரிய யுத்தவீரன் ஆனபடினால் అతడు గొప్ప యుద్ధవీరుడైనది వలన దావీదు శత్రువులను கொன்று விட்டது. అతడు శత్రువులందరినీ సంహరించెను. அப்ப దావీదు எல்லாரும் என்ன படிக்கிறார்? దావీదును చూసి అందరూ ఏమన్నారు? సౌలు కొండది 1000, సౌలు చంపిన వారు 1000 మంది, 10000, దావీదు చంపిన వాళ్ళు 10,000 మంది. హల్లెలూయా హల్లెలూయా. இந்த வார்த்தை கேட்டவளிலே சவுலுக்கு பயங்கரமான வேதனை உண்டானது. ఈ మాట వినగానే సౌలుకు మిగుల దుఃఖము కలిగినది. முதலாம் சாமுவேல் 18వ అధ్యాయం 6, 7, 8 వచనం படிக்கிறான் వేళల. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుచున్నప్పుడు దావీదు ఫిలిష్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబులతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. தாவீது பெலிஸ்தனை கொண்டு திரும்பி வந்த பின்பு ஜனங்கள் திரும்ப வரும்போது ஸ்திரீகள் இஸ்ரவேலின் சகல பட்டங்களும் இருந்து ஆடல் பாடலுடன் புறப்பட்டு மேளங்களோடும் கீத வாத்தியங்களோடும் சந்தோஷமாய் எல்லாம் படிக்க வேண்டாம், காய்முகாரமாய் பார்த்ததாம் படிங்க. ஸ்திரீகள் ஆடி பாடுகையில் சவுல் கொண்டது 1000, தாவீது கொண்டது 10000 என்று முறைமுறையாக பாடினார்கள். அந்த வார்த்தை சவுலுக்கு விசனமாயிருந்தது. அவன் மிகுந்த எரிச்சலடைந்து தாவீதுக்கு 10000, எனக்கோ 1000 கொடுத்தார்கள், இன்னும் ராஜாங்கம் மாத்திரம் அவனுக்கு குறைவா இருக்கிறது என்று சொல்லி அன்றே இருந்து தன்னை காய்மகாரமாய் பார்த்து விட்டார். ఆ రోజు నుండి ఆ మాట వినిన తరువాత అతడు మిగుల దుఃఖముతో కనబడేను. இல்ல அந்த வார்த்தை அந்நாள் முதற்கொண்டு சவுல் தாவீதை காய்மரமாய் பார்த்தான், காய்முகமாய் பார்த்தான். అతన్ని చిన్న చూపుతో చూచెరి. பெரிய எரிச்சலாய் பார்த்தான். అతనికి బహు కోపము కలిగినది. பெரிய கோபத்தோடு கூட பார்த்தான். అతన్ని బహు కోపముతో చూచెను. దావీదు సింహాసనத்தில் ఏరి కొంచెం నాలుగులకుள்ளே దావీదు సింహాసనంలో ఉన్న కొద్ది రోజుల్లోగా సొంత
மகன் தனக்கு பெரிய சத்ருவாய் மாற்றப்பட்டது. కన్న తన సొంత కుమారుడు అతనికి శత్రువాయను. దావీదు కాటిల్ ఓడ వేండి వన్నది. దావీదు అడవికి పరిగెత్తుకొని పారిపోవలసి వచ్చినది. తనకు తంగిరికి ఇడం ఇల్లై. అతడు వసించడానికి స్థలము లేదు. రాజా పెరియ అరమనేల్ వాసం பண்ண வேண்டியவே. రాజు అంతర్భవనంలో ఉండవలసిన వాడు. పెరియ శ్లాఘ్యతే భాగ్యతే పెచ్చే మనిషి. గొప్ప ధన్యతను పొందుకున్న వ్యక్తి. దేవునాల్ అభిషేకం பண்ணப்பட்ட మనిషి. దేవుని చేత అభిషేకించబడినవాడు. జీవిత మనిషి నిబులో సోనయా. ఉన్నతంగా జీవించిన వ్యక్తికి ఇన్ని విధములైన శోధనలు అవసరమా? ఎప్పుడు అవమానం, ఎంత అవమానం, ఎవ్వల వేదన, అది ఎంత వేదన. కర్తవన వీడు సింహాసనతో ఉయర్త సిద్ధంగా. కానీ దేవుడైతే అతన్ని ఉన్నతంగా హెచ్చించుకోరెను. హల్లెలూయా హల్లెలూయా. సొంత మగనే తనకు శత్రువాయి మాற்றப்பட்டது. సొంత కన్న కొడుకే ఇప్పుడు దావీదుకు శత్రువాయను. నమకా శత్రు, మనకెవరు శత్రువు? ఉలగ మాంసం శాసు మట్టుమల్లై, లోకము ఇంకా శరీరము అపవాది మాత్రం కాదు. వీటారే నమ శత్రువులాయి మాற்றப்படும். మన ఇంటి వారే మనకు శత్రువుగా మార్చబడుదురు. మన సొంత శరీరమే ఇంద మాంసమే నమ శత్రువాయి ఎలుమకూడు. మన సొంత శరీరమే మనకు శత్రువగును. సొంత శరీరమే నమ అలికకూడు. ఈ మన సొంత శరీరమే మనలను నాశనము చేయును. జయం పెట్టులాయి సింహాసనములు కానపడ வேண்டும். మనము ఉన్నతములో ఉన్న సింహాసనములో ఉన్న దేవుని ప్రజలమై ఉండాలి. సొంత మగన్ అబ్షాలోము తన విరోధం మాற்றப்பட்ட వేళలో, సొంత తన కన్న కుమారుడు అబ్షాలోము అతనికి శత్రువైనప్పుడు వెறும் కాలోడు గుడి తాన్ కాట్టుకుళ్ళే ఓడ వేండి இருந்தது. ఒట్టి కాళ్లతోనే చెప్పులు లేకుండానే అతడు అడవికి అరణ్యానికి పారిపోవలసి వచ్చెను. దావీదు పాదరక్ష కానపట్టదు. దావీదు రాజుకు ఈ యొక్క పాదరక్షకులు ఉండినది. అది పోటు విడదಕ್ಕೆ టైం కొడకవిల్లై. కానీ అది తొడుక్కోవడానికి కూడా టైం లేదు. హల్లెలూయా హల్లెలూయా. వెறும் కాలోడు గుడి కాట్టుకుళ్ళ పోగ వేండి వన్నది. ఒట్టి కాళ్లతోనే అతడు అడవికి పారిపోవలసి వచ్చెను. అవన తుయరతే పారుంగే. అతని దుఃఖాన్ని ఒకసారి చూడండి. పారుంగే. అతని వేదన చూడండి. పారుంగే. అతని యొక్క వేదనను ఒకసారి పరీక్షించండి. నెరుకం పోరాటం ఎందుకు? ఈ ఇరుకు, ఈ ఇబ్బంది, ఈ పోరాటములు ఎందుకు? తన ఉరువాకి సింహాసనത്തിൽ கொண்டு வரும்படியாகவே కర్తపడి చేయదా. అతన్ని రూపించి సింహాసనంలోనికి అతన్ని హెచ్చించాలని దేవుడు ఇటువంటి పరిస్థితిని అనుమతించెను. ప్రియమైన వారులారా, మనం రూపించబడే స్థలం ఏంటో తెలుసా? శోధనలు మాత్రమే రూపించబడుతున్నా. అందరికీ శోధనలు ఉన్నాయి. పోరాటం ఉండే. ప్రతి ఒక్కరికి పోరాటములు ఉన్నది. యుద్ధం ఉండే. అందరికి యుద్ధములు ఉన్నాయి. కానపడ வேண்டும். కానీ యుద్ధము సమయంలో మనము జయము పొందే వారమై ఉండాలి. సాపాడు కూడా கிடையாது. ఈ దావీదుకు తినడానికి ఆహారం లేదు. కాటుకులు ఎన్న సాపాడు. అడవిలో ఏ ఆహారం ఉంటుంది? కాటుకులు ఎన్న పడికై. అడవుల్లో మంచి పరుపు ఉండదు. కాటుకులు ఎన్న సుఖస్. అడవుల్లో ఎటువంటి సుఖం ఉంటుంది? ఒక వనాంతరమాన ప్రయాణతే తాన్ ప్రయాణించి కూడా పోగ వేండియது. అతడు అరణ్య మార్గంలో, అడవి మార్గంలో పయనించవలసి వచ్చినది. నేను తూకి కింద తల్లిపోతేనే నన్ను పైకెత్తి క్రిందికి ఒక్కసారి పడవేశావు. நான் சௌரிய தான் தளர்ந்து சோர்ந்து போகவில்லை. కానీ అతడు తల్లడిల్లి సొమ్మసిల్లి అలసిపోలేదు. సోనమ మేల ఉయర్తదుకుదా. శోధన వచ్చినప్పుడు పైకి హెచ్చించబడెను. படிக்கிற పిల్లలకు శోధన இருக்குது. దేవుని యొక్క చదువుకునే పిల్లలకు శోధనలు ఉన్నాయి. முதலாம் క్లాస్ శోధన இருக்குது. முதலாம் క్లాస్ మొదటి తరగతి పరీక్షలు ఉన్నాయి. 5ஆம் క్లాస్ శోధన இருக்குது. 5వ తరగతి పరీక్షలు శోధనలు. எல்லா క్లాసుల శోధన இருக்குது. అన్ని తరగతుల్లో శోధనలు ఉన్నాయి. அந்த శోధన இந்த పరీక్ష పిల్లల కీల కొండు పోదు కల్లై. ఈ పరీక్షలు అన్నది పిల్లలను క్రిందికి తీసుకుని వెళ్ళడానికి కాదు. డబుల్ ఎంఏ పడిచు, డబుల్ ఎంఏ చదివి, ఎంబీబీఎస్ పడిచు, ఎంబీబీఎస్ చదివి, కలెక్టర్ అయి அதுக்கு மேலே ఉద్యోగ పార్కుకు தான் పరీక్ష శోధனை. ఉన్నతమైనటువంటి హెచ్చింపు పొందుట కొరకై పరీక్షలు, శోధన అన్నది అవసరమై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. యుద్ధం ఇల్లామ జయం ఇల్లై. యుద్ధము లేకుండా జయము లేదు. యుద్ధం இருந்தா தான் தோல்வியும் ஜெயத்தை அறிய முடியும். యుద్ధం అనేది ఉంటేనే జయం అనేది అపజయం అనేది ఉండును. நமக்கு போராட்டம் இல்லாம இருக்கா? మనకు పోరాటము లేకుండా లేదు. భూమి పిறந்த ఎంత మనుషులకు పోరాటం ఉంది. భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తికి పోరాటం ఉన్నది. యోబుకు చెప్పబడిన భూమి పిறந்த ఎంత మనుషులకు శోధన இருக்குது. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి
ఈ యొక్క భూలోకంలో శోధనలు ఉన్నాయని యోబు గ్రంథంలో చదువుచున్నాం. എന്നാൽ ദാവീദുക്ക് വന്ന തുയരം, അവമാനം, കഷ്ടം എല്ലാം മികവും అధికമായി കാണപ്പെട്ടത്. దావీదుకు వచ్చినటువంటి శోధనలు, అవమానములు, పోరాటములు అన్నది మిక్కిలి అధికముగా ఉండినది. దావీదు என்ன சொல்லுறது? దావీదు రాజు ఏమంటున్నాడు? 102వ సంగీతం 6వ వచనం என்ன சொல்லுறது? 102వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడు? వనాంధ్ర నారకొప్పాయి కాణపడుகிறேன். నేను ఎండినటువంటి ఆ యొక్క గడ్డి వలె ఉన్నాను. 3 పరవళ పట్టి తను ఎడుతు కాటుகிறது. అతడు తన జీవితాన్ని 3 పక్షులతో పోల్చి ఎత్తి చూపిస్తున్నాడు. 3 పరవళ పోన ఇరిக்கிறேன் என்று తన సాక్షి தான் சொல்லுகிறது. అతడు నేను 3 పక్షుల వలె ఉన్నానని చెప్పి తన సాక్ష్యాన్ని వెలబుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. இந்த 3 పరవళ స్వభావం எனக்கு உங்களுக்கு காணப்பட வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். ఈ 3 పక్షుల యొక్క స్వభావము నాకు మీకు అవసరమని ప్రభు తెలియపరచుచున్నాడు. నా వనాంతరకి నారకొప్పాయి இருக்கிறேன். అడవిలో ఉన్నటువంటి గూడబాతును పోలి ఉన్నాను. వనాంతర జీవితం ഒരു కష్టమైన జీవితం. అరణ్య జీవితం అనేది మిగుల కష్టమైన జీవితం. వెறும் నారని சொல்லவில்லை. ఇది ఒట్టి అడవి అరణ్యం అని చెప్పట్లేదు. దేవుని వచనం என்ன சொல்லுகிறது? దేవుని వాక్యం ఏం చెప్తుంది? நான் వనాంతర నారకొప్పాయి இருக்கிறேன். నేను అడవిలో ఉన్నటువంటి గూడబాతును పోలి ఉన్నాను. నారే పற்றி అనేకం தெரியும். గూడబాతును గురించి అనేకులకు తెలుసు. నారే ஒரு సాధారణ పర్వతం. ఈ గూడబాతు సాధారణమైన పక్షి. అనంత పెరియ అరసన్ என்ன சொல்லுகிறது? కానీ గొప్ప రాజు ఏమంటున్నాడు? యుద్ధ వీరన్ என்ன சொல்லுகிறது? యుద్ధ వీరుడు ఏమంటున్నాడు? కార్య సమర్థన్ என்ன சொல்லுகிறது? అన్నిటినీ చేయగలిగిన సమర్థుడు ఏమంటున్నాడు? నారే పోలి இருக்கிறேன். నేను అడవ గూడబాతును పోలి ఉన్నాను. నారని சொன்னாலும் పర్వాలేదు. గూడబాతు అంటే పర్వాలేదు. என்ன నారై? అది ఏ బాతు? என்ன నారై? అది ఎక్కడున్నటువంటి గూడబాతు చెప్పండి. పడిగే ఒకసారి 6వ వచనం మరలా చదవండి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. వనాంధ్ర నారకి ఒప్పానేన్. వనాంధ్ర నారకి ఒప్పానే. నేను అడవిలో ఉన్నటువంటి గూడబాతును పోలి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. நான் போய் சொல்லுகிறதில்லை. అతడు అబద్ధం చెప్పటలేదు. సాక్షి ముఖ్యమా ఉண்மையா சொல்லுகிறது. అతడు తన సాక్ష్యాన్ని యథార్థంగా చెప్పుచున్నాడు. వనాంధ్రத்து తంగిదికి నారే పోల కాణపడుகிறேன். అడవిలో ఉన్నటువంటి గూడబాతును పోలి ఉన్నాను. వనాంధ్రం சொன்னால் అరణ్యం అన్నప్పుడు ఒడ్డుమిల్లాత ఇடம், ఏమీ లేని ఒక స్థలము. పుసికెదుకో కుడికెదుకో తినడానికో త్రాగడానికో మట్టు భూమికి ఆశీర్వాదங்களை పెట్టుకొల్ల முடியாத ఇடம் தான் వనాంధ్రం. భూమి మీద ఎటువంటి సుఖమును పొందలేని స్థలమే అరణ్యము. ఇನ್ನು ఉపాగమం 8వ అధ్యాయం 2వ వచనం படிக்கிறான் வெளியில. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనం చదువుచున్నప్పుడు நானும் நீங்களும் ஆரென்று அறியக்கூடிய நிலவரத்தில் நம்ம கொண்டு விடுகிறார். మనలను ఎవరో మనం తెలుసుకోవడానికి అరణ్యంలోనికి ప్రభు మనం తీసుకుని వెళ్ళి విడిచిపెడుతున్నారు. హృదయతుள்ள நான் அறியும்படி, మన హృదయంలో ఉన్న దాన్ని ప్రభు ఎరుగు నిమిత్తము. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మాటంతటిని జ్ఞాపకం చేసుకొనుము. உன் தேவனாகிய கர்த்தர் உன்னை சிறுமைப்படுத்தும்படிக்கு தம்முடைய கட்டளைகளை நீ கைக்கொள்வாயோ கைக்கொள்ள மாட்டாயோ என்று அவர் உன்னை சோதித்து உன் இருதயத்தில் உள்ளதை நீ அறியும்படிக்கு உன்னை இந்த 40 வருஷமளவும் வனாந்திரத்திலே நடத்தி வந்த எல்லா வழியையும் நினைப்பாயாக. உன் హృదయతుள்ள నీ அறியும்படி, నీ హృదయంలో ఉన్నది నువ్వు తెలుసుకునే నిమిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదుకు వనాంధ్రం? ఎందుకు ఈ అరణ్యము? వనాంధ్రం என்று சொல்லுதான వేళ எல்லாருக்குமே భయందా. అరణ్యం అన్నప్పుడు అందరికీ భయము కలిగేది. ఊరియలకు విశ్వాసాలకు భయందా. సేవకులకైనా విశ్వాసులకైనా భయము కలుగును. వనాంధ్రం, అరణ్యము, కాటు, అది అడవి, நெருப்பு, నిప్పు. இப்பேற்பட்ட சோதனைகளை பற்றி படிக்கிறான் வேளையிலே பெரிய కష్టமா இருக்கிறோம். ఇలాంటి శోధన గురించి చదివేటప్పుడు మనం మిగుల కష్టపడుచున్నాం. என் தாவீது என்ன சொல்லுகிறது? కానీ దావీదు రాజు ఏమంటున్నాడు? వనాంధ్రத்தில் కాణపడుகிறேன். నేను అరణ్యంలో కనబడుచున్నాను. వనాంధ్రం నారకొప్పాయి இருக்கிறேன். నేను అడవిలో ఉన్న గూడబాతును పోలి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వనాంధ్రం? ఎందుకు అరణ్యము?
நான் ஆரெന്ന് அறியும்படிக்கு, నేను ఎవరని తెలుసుకుని నిమిత్తము, என்ற ஹிருதயத்தில் என்ன இருக்கிறது அறியும்படி, నా హృదయములో ఏమున్నదో ఎరుగు నిమిత్తము. ஹிருதயத்தில் கசப்பு இருக்கலாம், హృదయములో చేదు ఉండొచ్చు, கோபம் இருக்கலாம், కోపం ఉండవచ్చు, வைராக்கியம் இருக்கலாம், వైరాగ్యం ఉండవచ్చు, பிரிவினைகள் இருக்கலாம், విభజనలు ఉండవచ్చు, பலமான பாப சுபாவத்தினால் நிரம்பி இருக்கலாம். అనేక పాప స్వభావములతో నిండి ఉండవచ్చు. అదేనా அறிந்து మనం వాటిని తెలుసుకొని అదేనా உணர்ந்து దానిని గ్రహించి நம்மை சுத்திகரிக்கும்படியாகவே, మనను శుద్ధీకరించుకొనుటకు, அந்த கசப்பை வெளியே கொண்டு வரும்படியாகவே, ఆ చేదును బయటికి తీసుకొని వచ్చుటకు, சகோதர சகோதரியே, என்னை உங்களை வனாந்த வழியாய் நடத்துகிற தேவன் நம்மோடு கூட இருக்கிறார். సహోదరుడా సహోదరి, నన్ను మిమ్మును అరణ్య మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. சில சொல்ல வனாந்திரம் தேவையில்லை. కొంతమందికి అరణ్యం అవసరం లేదు. இந்த வனாந்திரம் ஆறு? ఈ అరణ్యం ఎవరు? வனாந்திரம் என்ன இருக்கிறது? అరణ్యంలో ఏమున్నది? உபாகமம் 8:15 படிக்கிறாను வெளியில. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వచనం చదువుచున్నప్పుడు, అది నీళ్ల లేని స్థలము, సర్పం ఇరికిదాన ఇடம், అక్కడ తాపకరమైనటువంటి సర్పములుండే స్థలము, తేళ్లు ఇరికిదాన ఇడం, తాపకరమైనటువంటి తేళ్లుండే స్థలము. అడిగినమ్మా, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఈ గొప్ప అరణ్యములో ఆయన నన్ను నడిపించెను. உன்னுடைய பின்னாட்கள் உனக்கு நன்மை செய்யும் பொருட்டு உன்னை சிறுமைப்படுத்தி உன்னை சோதித்து கொள்ளிவாய் சர்ப்பங்களும் தேள்களும் தண்ணீர் இல்லாத வறட்சியும் உள்ள பயங்கரமான பெரிய வனாந்திர வழியாய் உன்னை அழைத்து வந்தவரும் உனக்காக பாறையான கண்மலை. போதும் போதும். ஹல்லேலூயா హల్లెలూయా. పిన్నాళ్ళகளில் కర్తము నన్మ చేయబోరార్. దేవుడు మునుపున్నటువంటి రోజుల్లో మనకు మేలు చేయబోచున్నాడు. ఇప్పుడే இந்த உலகத்தில் ஒருவேளை நாம் விரும்புறதான நன்மை நமக்கு கிடைக்காவிட்டாலும் கூட, ఒకవేళ ఇప్పుడు మనం ఆశించేటువంటి హెచ్చింపు మేలులు ఒకవేళ దొరకకపోయినా, ఇంకార్తం நமக்கு நன்மை செய்யும் பொருட்டு ఆయన వెనుపటి రోజుల్లో మనకు మేలు చేయుట కొరకు వనాంతరం మట్టుమల్లై ఒక అరణ్యం మాత్రము కాదు. వనాంతరం என்ன காணப்படுகிறா? ఆ అరణ్యములో ఏమున్నది? என்ன காணப்படுகிறது? ఆ అరణ్యములో ఏమున్నది? బలి సర్పం. బలి సర్పం అല്ല, ఎన్న సర్పం? కొల్లువాయ్ సర్పం. తాపకరమైనటువంటి సర్పము. కొల్లువాయ్ సర్పం కడిచాల్ அந்த వేళలే మరణం வருமா? తాపకరమైనటువంటి పాము ఒక్కసారి కాటు వేసిందంటే అక్కడికక్కడే పడి చచ్చిపోతారు. இந்த கொள்வாய் சர்ப்பம் சொன்னால் எழுத்தின்படி உள்ள సర్పం అల్లై. ఇక్కడ తాపకరమైనటువంటి పాము అన్నప్పుడు అక్షరార్థమైన పాము కాదు. என்ன உங்களை உருவாக்கும்படி, నన్ను మిమ్మును రూపించి నిమిత్తం, நாம் அறியும்படி, మన హృదయములో ఏమున్నదో తెలుసుకొనుట కొరకు, మన సభయిలే, మన సంఘములో, విశ్వాస వీడుகளிலே, విశ్వాస గృహాల్లో, వీడుகளிலே, మన ఇండ్లల్లో ஒரு கொள்வாய் సర్పத்தை కర్త எழுப்புవా. దేవుడు తాపకరమైనటువంటి పామును లేపును. எனக்கு கொள்வாய் சர்ப்பம் வேண்டாம் என்று சொன்னால், నాకు తాపకరమైన పాము వద్దు అంటే, కర్తృ వరియేకెందు ఉరువాకపడ முடியாது. నీవు ప్రభు రాకడ కొరకు రూపొందించబడలేవు. హల్లెలూయా హల్లెలూయా. భక్తనాయ దావీదు என்ன சொல்லுகிறது? దావీదు రాజు ఏమంటున్నాడు? యుద్ధవీరునాయ దావీదు என்ன சொல்லுகிறது? యుద్ధ వీరుడైన దావీదు ఏమంటున్నాడు? దావీదు என்ன சொல்லுகிறது? అతడు పరాక్రమంగా ఏమంటున్నాడు? నేను గూఢ బాతును పోలి ఉన్నాను. కానపడం నారయాയിരിக்கிறேன். నేను అడవిలో ఉన్న గూఢ బాతును పోలి ఉన్నాను. నేను అరణ్యంలో ఉన్నాను. తేలు కొట్టినాల్ భయంకరమాയിരിക്കും. తేలు ఒకసారి కాటు వేసిందంటే మిగుల వేదన కలుగును. ఎత్తిన బిడ్డల తేలు అల్లై. ఇక్కడ అక్షరార్థమైన తేలు కాదు. హల్లెలూయా. కుట్టుబడి తేలే కట్టు ఉండి పని ఇరికిరా. ఒక్కసారి కాటు వేయుట కొరకు తేలును దేవుడు రూపొందించినాడు. అది ఎంగే ఇరికింది. అది ఎక్కడ ఉండును? దేవుని సభలో, అది దేవుని సంఘములో, దేవుని ఇంటిలో, విశ్వాస వీటిలో, విశ్వాస గృహంలో కానపడు. అది కనబడును. అంత తేలు ఏది కాండారు వెచ్చదా? దేవుడు ఎందుకు తేలును చేసి ఉంచి ఉన్నాడు? కుట్టి సరియాకబడి, మనల్ని ఒక్కసారి అట్లా కుట్టి మనల్ని సరిచేయుటకు. తన్నీరు కూడా కడయాదు. అక్కడ నీళ్లు లేదు. పెరియ వనాంతరం. అది గొప్ప అరణ్యము. ఈ వనాంతరం ఎందుకు? ఈ అరణ్యం ఎందుకు? హల్లెలూయా హల్లెలూయా. పడేపాడు పరిశుద్ధం சொல்லுது, நான் వనాంతరం తిరిగిరే. పాత నిబంధన పరిశుద్ధుడు అంటున్నాడు, నేను అరణ్యంలో ఉన్నాను. ஆனால் எனக்கு భక్తి இருக்கிறது. భక్తి భక్తి
భక్తి అతనిలో ఉన్నది. பக்தியுள்ள மனுஷனா இருக்கிறேன். అతడు భక్తి గలవాడై ఉన్నాడు. பக்தியுள்ள என்னை உங்களையும் சோதிக்கும்படி, భక్తి కలిగిన నన్ను మిమ్మును శోధించుట కొరకు, உருவாக்கும்படி, రూపించుట కొరకు. போன்ற ஆளுகள் எழுப்பி கொட்டுவார்கள். మనలను తేలు లాంటి వాళ్ళు అట్లా కుడుతూ ఉంటారు. சரியான సందర్భத்தை பார்த்து కొట్టువాர்கள். సరైన సమయ సందర్భాలు చూసి మనల్ని ఒక్కసారి అట్లా కాటువేస్తారు. எவ்வளவு துக்கம், கண்ணீர், கவலை, பிரச்சனை, பாரம், கலக்கம் உண்டாகுதுன்னு நமக்கு தெரியும். ఎంత వేదన, కలవరము, దుఃఖము, ఆవేదన, ఆందోళన వచ్చినని మనకు బాగా తెలుసు. ఈ తేలు எனக்கு வேண்டாம் என்று சொல்லுவோமாக, నీవు తేలు నాకు వద్దు అంటే உன் హృదయத்தில் இருக்கிற కసపు, వైరాగ్యం, పిరివినే வெளியே வர முடியாது. నీ హృదయంలో ఉన్న చేదు, పగ, వైరాగ్యము బయటికి రాదు. எத்தனை வருஷமானாலும் வனாந்திரத்தில் நீ காணப்பட வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். எல்லாரும் சேர்ந்த பாட்டு படிங்க. అందరూ எல்லாரும் కలిసి சேர்ந்த ఒకసారి பாட்டு படிங்க. పాడతాం. యేసుక్రీస్తు మారానివాడు, మారానావే. எல்லாரும் சேர்ந்து படிங்க. అందరూ కలిసి చప్పట్లు కొట్టి పాడతాం. అందరూ కలిసి హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దావీదు రాజావిన ముడివి నల్లగా కాణపట్టదు. దావీదు రాజు యొక్క ముగింపు మంచిదిగా కనబడినది. దావీదు రాజా మహిమలోనా, దీర్ఘాయుష్యులోనా నల్లొരു ముడియ పెట్టుకొన్న ఒక మనిషి. దావీదు రాజు మహిమ కలిగినటువంటి ఒక ప్రవచనం కలిగిన ప్రవక్తగా మార్చబడి ఉన్నాడు. దావీదు రాజా ఎంగ కాణపడ வேண்டும்? కానీ దావీదు రాజు ఎక్కడ కనబడాలి? వనాంతరத்தில் కాణపడ வேண்டும். అతడు అరణ్యములో కనబడాలి. ఈ వనాంతరం ఎందుకు? అరణ్యం ఎందుకు? ఉన్నపాటు 8వ వచనం படிக்கிறான் వేళలో పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనం చదువుచున్నప్పుడు, నేషన్ మేల్ చార్న్ వనాంతరத்தில் വരുന്ന ఇవల్ యార్? తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవతే? ఉన్నపాటు 8వ వచనం படிக்கிறான் వేళలో 8వ అధ్యాయము 5వ వచనం పరమగీతములు చదువుచున్నప్పుడు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? తన నేషన్ మేల్ చార్న్ వనాంతరத்தில் വരുന്ന ఇవల్ యార్? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గము గుండా వచ్చి ఈమె ఎవరు? వనాంతరం ఎందుకు? ఈ అరణ్యం ఎందుకు? సౌనసోరే వనాంతరం ఎందుకు? సహోదరుడా, సహోదరి, అరణ్యం ఎందుకు? നമ്മുടെ నేషన్ మేల్ చార్న్ మట్టుం జీవించదుకు. మనము ప్రియుని మీద మాత్రం ఆనుకొని జీవించుటకు. నేషన్ మేల్ చార్న్ జీవించ వేண்டுమానాల్ మనము ప్రియుని మీద ఆనుకొని జీవించాలంటే వనాంతరం தேவையா இருக்கிறது. మనకు అరణ్యము అవసరము. നമ്മുടെ నేషన్ ఆరే? ఆ ప్రియుడు ఎవరు? కర్తాయే యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద చార్న్ జీవించ వేண்டுమానాల్, ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆనుకొని జీవించాలంటే ఉలవప్రాణமான ఐశ్వర్యమో, సంపత్తో, సొత్తో, సోత్రో కర్త நமக்கு అప్పపడి కొడతాల్, మనకు లోక ప్రకారమైనటువంటి ఆస్తి, అంతస్తు, హోదా, పలుకుబడి దేవుడు ఒకవేళ ఇచ్చినప్పటికీ సొత్తులం, సొంతరత్తులం, పణతులం நாம் ఆశ్రయించి జీవించకూడదు. మన యొక్క జీవితంలో ఆస్తిలోను,
అంతస్తులోనూ హోదాలోనూ ఒకవేళ అనుకుని ఉండవచ్చు. எப்பொழுது நான் நேசரில் சார்ந்து ஜீவிக்க முடியும்? ఎప్పుడు మనం ప్రియుని మీద ఆనుకుని జీవించగలము? நம்முடைய நிலவரத்தை பார்த்தால் మన స్థితిని గమనిస్తే దుఃఖங்களோட மத்தியே, మనం దుఃఖముతో, కష్టங்களோட மத்தியே, కష్టాల మధ్యలో, வேதனையோட மத்தியே, వేదనల మధ్యలో, இறுக்கத்தின் மத்தியே, ఇరుకుల మధ్యలో நான் கர்த்தரை கூடுதலாயிட்டு நம்புறதாய் காணப்படலாம். మనము పూర్తిగా దేవుని నమ్మకం కలిగిన వారుగా ఉండగలము. அதிகமாய் கர்த்தரை நேசிக்கிறதாய் காணப்படலாம். ఎక్కువగా దేవుని ప్రేమించే వారమై ఉంటాము. நமக்கு சார்ந்து ஜீவிக்கிறதுக்கு உலகத்தில் வேற ஒன்றுமில்லை. మనము ఆనుకొని జీవించడానికి లోకంలో మనకంటూ ఏది ఉండదు, లేదు. உலகப்பிரகாரம் நான் சார்ந்து ஜீவிக்கக்கூடிய காரியங்கள் நமக்கு இருந்தாலும் கூட లోకంలో ఆనుకొని జీవించడానికి ఉండవలసినవి ఉండినా அதெல்லாம் நம்மை விட்டு எடுபட்டு போய்விடும். అవన్నీ మన యొద్ద నుండి దూరం అయిపోవును. యేసుని మార్వి சார்ந்து జీవించే జీవితం தான் நமக்கு தேவையா இருக்கிறது. యేసు ప్రభు యొక్క రొమ్ములో ఆనుకొని జీవించే జీవితమే మనకు అవసరము. సోదర సోదరి, దేవుని పిల్లకి ఎందుకు వనాంతరం? దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనకు ఎందుకు అరణ్యము? దేవునితో சார்ந்து జీవిக்கிறதான జీవితే நாம் பெற்றுவதற்காகவே நமக்கு வனாந்தரம் கொடுத்திருக்கிறது. దేవుని మీద మాత్రమే ఆధారపడి ఆనుకొని జీవించుటకు అరణ్యము మనకు ఇవ్వబడి ఉన్నది. వనాంతరం నేసమే చార్ந்து వరని వెళ్ళియా అరణ్యములో అరణ్య మార్గము గుండా తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవతే? ஒரு క్వశ్చనోடு కూడా கேக்குறது. అక్కడ ప్రశ్నతో అడుగుబడుచున్నది. ఈమె ఎవతే? அவள்தான் பிராவும் உத்தமியும் ஒருத்தி என்று சொல்லக்கூடிய பிராவே போன்றவர்கள் தான். ఆమె నిష్కలంకమైనటువంటి పావురముతో పోల్చబడిన ఆమె. ఆశ్చర్యతోడు కేకుని యార్ ఈమె తన యొక్క ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవతే? వనాంతరದಿಂದ నేసమే చార్ந்து వరని యార్ ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం గుండా వచ్చుచున్న ఈమె ఎవతే? నేసమారి చార్ந்து జీవితాలు పెరియ సంతోషం మహిమై కాణపడుతుంది. ప్రియుని మీద ఆనుకొని జీవించేటప్పుడు గొప్ప సంతోషము ఆనందము కలుగును. నేసమారి చార్ந்து జీవిக்கிறதோ సంతోషం మహిమ ఉలగத்தில் வேற ஒன்றுமே இல்லை. ప్రియుని మీద ఆనుకొని జీవించే జీవితం తప్ప భూమి మీద ఎటువంటి ఆనందం ఎక్కడ పొందలేము. నేసర మార్వి చార్ந்து జీవిக்க விரும்புறதான் దేవుని పిల్లలు இங்க இருந்தா కర్తవ్యత అలేలా சொல்லுங்க. ప్రియుని మీద ఆనుకొని జీవించాలనుకునేటువంటి దేవుని బిడ్డలు ఎక్కడ ఒకవేళ ఉన్నట్టయితే ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. என் நேசர் மார்விலே நான் சாயும் வேளை என் நேசர் மார்விலே நான் சாயும் வேளையே இன்பம் என்ன மதுரம் சொல்லியாதே, என்ன இன்பம் என்ன மதுரம் சொல்லறியாதே. நேசர் மார்விலே நேசர் மார்விலே நான் சாயும் நேரமே, என்ன இன்பம் என்ன மதுரம் சொல்லியாதே, என்ன இன்பம் என்ன மதுரம் சொல்லறியாதே. நேசர் மார்விலே சாயும் நேரமே, நேசர் மார்விலே நான் சாயும் நேரமே, இன்பம் என்ன மதுரம் சொல்லியாதே, என்ன இன்பம் என்ன மதுரம் சொல்லறியாதே. நேசர் மார்விலே சாயும் நேரமே, நேசர் மார்விலே நான் சாயும் நேரமே, என்ன இன்பம் என்ன மதுரம் சொல்லியாதே, என்ன இன்பம் என்ன மதுரம் சொல்லறியாதே. ஆமென் ஹல்லேலூயா. நேசர் மார்வி சார்ந்து ஜீவிக்கிறதான வேளையில ప్రియుని యొక్క రొమ్ములో ఆనుకొని జీవించేటప్పుడు దుఃఖం இல்லை, దుఃఖము లేదు, కన్నీరు இல்லை, కన్నీరు లేదు, కవల இல்லை, కలవరము లేదు, భారం இல்லை, భారము లేదు. ప్రశ్న మన గిట్ట నెరగ முடியாது. మనలను మన దగ్గర సమస్యలన్నది దగ్గరకు రాదు. இந்த உலகத்தின் நேசர மார்வி சார்ந்து போமாవుల பெரிய భాగ్యం. మనము ఈ లోకములో ప్రియుని యొక్క రొమ్ములు ఆనుకుంటే గొప్ప ధన్యత. ஆதியாகமம் 16ஆம் அதிகாரம் 7ஆம் வசனம் படிக்கிறான் வேளையில ఆది కాండం 16వ అధ్యాయం 7వ వచనం చదువుచున్నప్పుడు ஆதியாகமம் 16ஆம் அதிகாரம் 7ஆம் வசனம் படிக்கிறான் வேளையில ఆది కాండం 16వ అధ్యాయం 7వ వచనం చదువుచున్నప్పుడు கர்த்தர் ஆகாரை வனாந்தரத்தில் காணுகிறதா சொல்லப்பட்டிருக்கிறது. దేవుడు హాగరును అరణ్యంలో నీటి బుగ్గ దగ్గర కనుగొన్నట్టు చూస్తున్నాం.
వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు கர்த்தருடைய தூதனானவர் அவனை வனாந்தரத்திலே சூருக்கு போகிற வழி அருகே இருக்கிற நீருற்றண்டையில் கண்டு హల్లెలూయా. హల్లెలూయా. ఆగారు ఇప్పుడు ఎంగ కండదు కర్త? ఇక్కడ హాగరును గురించి దేవుడు ఏమంటున్నాడు? சொல்ல மாட்டீங்க. எங்க கண்டது? ఎక్కడ దేవుని దూత ఆమెను కనుగొన్నారు? వనాంతరத்தில் காணுகிறது. అరణ్యంలో అక్కడ కనుగొనెను. కర్త காணுகிறதான இடம் எங்க? దేవుడు కనుగొనే, దేవుడు చూచే స్థలం ఏది? தேவன பிள்ளை சௌன சௌரியே என்னே உங்களையும் கர்த்த காணுகிறதான இடம் వనాంతరం என்பதை మరక வேண்டாம். దేవుని బిడ్డలారా, నన్ను మిమ్మును దేవుడు కనుగొనే స్థలం, మనను చూచే స్థలం అరణ్యం అని మర్చిపోవద్దు. ఆగారు ఇప్పుడు దుఃఖపట్టు వేదనపట్టు ఓడుகிறது. ఇప్పుడు హాగరు దుఃఖముతో వేదనతో పారిపోచున్నది. ఆగారు సారాలోడు కూడా కానపట్టవల్. హాగరు షారాతో ఉండిన ఆమె, సారాన్న వీటిలో కానపట్టవల్. షారా యొక్క ఇంటిలో ఉన్న ఆమె. ఆనా సారాలో అవళ కఠినమాయ్ నడత విరుంబుகிறது. షారా అయితే ఆమెను కఠినముగా నడిపించెను. படிக்கின்ற வசனம் 16 ஆதியாம் 16 அதிகாரம் 6ஆம் வசனத்திலிருந்து படிக்கான வேளையில ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం. ஆதியாம் 16 அதிகாரம் 6ஆம் வசனத்திலிருந்து படிக்கான வேளையில ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం చదివేటప్పుడు சாராள் ஆகார கடினமாய் நடத்தினதாக சொல்லப்படுகிறது. ఈ యొక్క షారా హాగరును కఠినముగా నడిపించినది, శ్రమ పెట్టినది. அதற்கு ஆபிரகாம் சாராயை நோக்கி, இதோ உன் அடிமை பெண் உன் கைக்குள் இருக்கிறாள், உன் பார்வைக்கு நலமானபடி அவளுக்கு செய் என்றான். அப்பொழுது சாராய் அவளை கடினமாய் நடத்தினபடியால் அவள் அவளை விட்டு ஓடி போனாள். హల్లెలూయా. హల్లెలూయా. సారాల్ ఆగారే ఎప్పుడు நடத்தினார்? షారా ఈ యొక్క హాగరుని ఎలా నడిపించినది? కఠినమాయ్ நடத்தினது, ఆమెను శ్రమ పెట్టినది. சில வேளை கர்த்தரால் நமக்கு அப்படிப்பட்ட సందర్భங்கள் வரக்கூடும். కొన్ని సందర్భాల్లో దేవుని చేత ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ஊழியர்களுக்கும் విశ్వాసులக்கும் அப்படிப்பட்ட సందర్భங்கள் வரக்கூடும். సేవకులకు విశ్వాసులకు కూడా ఇటువంటి పరిస్థితులు తటస్థిస్తాయి. நம்ம கடினமாய் நடத்தும்படியாகவே మనలను కఠినముగా నడిపించుట சில కొరకు ஆளுகளை எழுப்பி விடுவார்கள், కొంతమందిని దేవుడు లేపుతాడు. கடினமாய் பேசுவார்கள், వాళ్ళు కఠినంగా మాట్లాడుతారు. தேவையில்லாதெல்லாம் பேசுவார்கள், అవసరం లేని అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతారు. பொல்லாத காரியங்கள் பேசுவார்கள், ఇంకా అవసరం లేని కఠినమైన హింసకరమైన మాటలు, பொல்லாத காரியம் நமக்கு விரோதமாய் பேசுவார்கள். ఏమీ లేని వాటిని మనకు విరోధంగా మాట్లాడుదురు. ஆனா அது எதுக்கு அப்படி பேசுறது? వారు ఎందుకు అలా మాట్లాడతారు? నిన్న వనాంతరத்துக்கு கொண்டு போய் దేవుడి సత్యం కేల్కుம்படியாகவே కేల్క வைக்கும்படியாகவே కర్త அப்படி செய்கிறார். అరణ్యములోనికి మనలను తోడుకొని వెళ్లి మనతో ప్రభు మాట్లాడుట కొరకై ఇటువంటి సందర్భాలను దేవుడు అనుమతిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. நீ என்ன சொல்லுகிறது? ఇక్కడ ఏం చెప్పడుచున్నది? என்ன కఠినమా நடத்தக்கூடாது, నన్ను శ్రమ పెట్టకూడదు, என்ன కఠినమా யாரும் பேசக்கூடாது, నాతో కఠినంగా ఎవరు మాట్లాడకూడదు, என்ன நல்லா பேச வேண்டும், నాతో మంచిగా మాట్లాడాలి, நல்லவன் 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 சொல்ல வேண்டும், నన్ను మంచివాడు 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 అని చెప్పాలి. என்ன பொல்லாதவன் சொன்னால் அதான் பெரிய பாக்கியம். నన్ను దుష్టుడు దుర్మార్గుడు అని చెప్తే నాకు బాధ. நல்லவன் நல்லவன் சொன்னால் பெருமை உண்டாகும். బాగా మంచివాడు మంచివాడు అంటే గర్వం ఎక్కువ అవును. సౌరి என்னமே பொல்லாதவன் சொல்லட்டும், దేవుని బిడ్డలారా, మనలను చెడ్డవాళ్ళని చెప్పని, அப்போ ஒரு வனாந்திரம் அங்க உண்டு பண்ணப்படும், అప్పుడు అరణ్యం అన్నది కలుగు చేయబడును. హల్లెలూయా. హల్లెలూయా. వనాంతరத்தை என்ன கேட்கலாம்? అరణ్యంలో ఏం చూడవచ్చు? దేవుడి సత్యం కేల్కலாம், దేవుని స్వరాన్ని వినవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. వనాంతరத்தை దేవుడి మెల్ల సత్యం కేల్కலாம், అరణ్యములో దేవుని మెల్లని స్వరమును వినవచ్చు. దావీదు என்ன சொல்லுகிறது? దావీదురాజు ఏమంటున్నాడు? వనాంతరத்துக்கு నారే పోల కనపడుతుంది, నేను అడవిలో ఉన్నటువంటి గూఢ బాతును పోలి ఉన్నాను. கர்த்தராய் தேவன் என்னை தேற்றுகிறார், దేవుడైన యెహోవా నన్ను ఆదరిస్తున్నాడు. தேவன் என்னோடு பேசுகிறார், దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. தேவனுடைய మార్విலே நான் சார்ந்து జీవిக்கிறேன், నేను దేవుని రొమ్ములో ఆనుకొని జీవిస్తున్నాను. தேவனுடைய మార్వి சார்ந்து జీవిக்கிறது எவ்வளவு பாக்கியம் நினைச்சு பாருங்க. దేవుని యొక్క రొమ్ము మీద ఆనుకొని జీవించే జీవితం ఎంత ధన్యకరమో ఆలోచించండి. சௌரியே, நீ தேவன మార్వి சார்ந்து జీవిக்க வேண்டுமானால் உனக்கு వనాంతరத்தை కర్త ఉండు பண்ணுவா. దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క రొమ్ములో ఆనుకొని జీవించాలంటే అరణ్య మార్గాలను దేవుడు నీ జీవితంలో అనుమతిస్తాడు. இப்ப ஆகார் என்ன கேட்கிறது? ఇప్పుడు హాగరు ఏమంటున్నది?
దేవుని సత్యத்தை கேட்கிறாய். దేవుని స్వరాన్ని వినుచున్నది. ஆகார் நீ எங்க இருக்கிறாய்? హాగరు నువ్వు ఎక్కడున్నావు? நீ எங்க போறாய்? నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు? కన్నీరే நான் కాన్గ్రేయ్. నీ కన్నీళ్లు నేను చూచుచున్నాను. నేను కాన్గ్రేయ్. నీ యొక్క బాధను చూస్తున్నాను. இந்த வேதனை நான் காண்கிறேன். నీ వేదన నేను చూచుచున్నాను. కర్తమ్మడ కన్నీరే కాణ వేண்டுమాனால் దేవుడు నీ కన్నీళ్లను చూడాలంటే, நம்முடைய தேவன் வார்த்தை நான் ஆற்றி தேற்றப்பட வேண்டுமானால், దేవుని మాట చేత ఆదరించి ఓదార్చబడాలంటే நமக்கு ஒரு வனாந்தர தேவையா இருக்கிறது. మనకు ఒక అరణ్యం అవసరమై ఉన్నది. 17వ వచనం படிக்கிற வேளையில 17వ వచనం చదివేటప్పుడు, ఆద్యాము 16వ అధ్యాయం 17వ వచనం படிக்கிற வேளையில ఆది కాండం 16వ అధ్యాయము పిల్లేడు సత్యతే కర్తృ కేటా. ఆ యొక్క చిన్నవాని యొక్క మొరను దేవుడు వినెను. இல்லையா? ஆதியாகமம் 16వ అధ్యాయం 17వ వచనం படிக்க மாட்டீங்களா? హల్లెలూయా 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 హల్లెలూయా. పిల్లేడు సత్యతే కర్తృ కేటా. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. பிள்ளை இருக்கும் இடத்திலே தேவன் அவன் சத்தத்தை கேட்டார். படிக்க. ஆகாரேன்னு கூப்பிட்டா. హాగరు అని చెప్పి పిలిచెను. தேவன் பிள்ளையின் சத்தத்தை கேட்டார். தேவதூதன் வானத்திலிருந்து ஆகாரையும் கூப்பிட்டு హల్లెలూయా హల్లెలూయా. ఏది హల్లెలూయా சொன்னீங்க? ఎందుకు హల్లెలూయా చెప్పారు? వానతున్న సత్యం, ఆకాశము నుండి స్వరము వినబడెను. వానతున్న సత్యం, ఆకాశములో ఒక స్వరము. ఆకార వేదనోడు இருக்கிறது. హాగరు వేదనగా కనబడుచున్నది. దుఃఖతోడు తీరతోడు కనబడుகிறது. దుఃఖముతో ఆవేదనతో కనబడుచున్నది. అங்க తన్నీర్ కొంచెం இருந்தா அது முடிந்து போனது. ఆమె కంట్లో కొంచెం నీళ్ళుంటే అది అలా కారిపోయి ఉండును. இருந்த தண்ணி செலவாய் போனது. ఆమె యొక్క కళ్ళు ఎర్రబడినది. இப்ப தண்ணீர் இல்லை, నీళ్లు లేదు, ఆహారం இல்லை, ఆహారం లేదు, கூட ஆறும் இல்லை. తోడు ఎవ్వరూ లేరు. వనాంతరం சொన్న మనిషి సంచారం ఇల్లాత ఒక ఇడం. అరణ్యం అని చెప్పేటప్పుడు మనుష్య సంచారం లేని స్థలమై ఉన్నది. మనుష్య సంచారం ఇల్లాత ఒక ఇడం దా వనాంతరం. మనుష్య సంచారం లేని స్థలమే అరణ్యము. ఉపామం 32వ అధ్యాయం 10వ వచనం படிக்கிற வேளையில మనము ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో చదివేటప్పుడు சத்தம் மட்டும் தான் கேட்க முடியும். అక్కడ మాత్రమే దేవుని స్వరాన్ని వినబడగలదు. ஊளை இடுகிறதான் சத்தம் மட்டும் தான் கேட்க முடியும். అక్కడ ఆ యొక్క నక్కలేక స్వరమే వినబడును. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. பாழான நிலத்திலும் ஊழையிடுதலுள்ள வெறுமையான பாழான நிலத்திலும் ஊழல் இருக்கிறதான வெறுமையான அவாந்திர வெளியிலும் வெறுமையான அவாந்திர வழியிலும் அவர் அவனை కనిపెడతాన్. అరణ్యంలో భీకర ధ్వని కలిగినటువంటి పాడైన ఎడారిలో వాన్ని కనుగొనెను. 10వ వచనం. நடத்தினார் இல்லையா? கண்டுபிடித்தார், நடத்தினார். அவனை உணர்த்தினார். హల్లెలూయా హల్లెలూయా. கண்டுபிடித்தினார், நடத்தினார், உணர்த்தினார். కనుగొనెను, ఆవరించెను, పరామర్శించెను. కర్తను ఉణర్త వేண்டுమానాల్ దేవుడు మనల్ని గ్రహింపు కనుగొనాలంటే, ఎన్నే ఉంగలే కర్తనా దేవన్ నడత వేண்டுమానాల్ దేవుడు నన్ను మిమ్మల్ని నడిపించాలంటే ఎంగ కానపడ வேண்டும்? మనం ఎక్కడ ఉండాలి? దావీదు పోని వనాంతరத்தில் కానపడ வேண்டும். దావీదు రాజు వలె మనము అరణ్యములో ఉండాలి. అంగ కర్త అలెందు తిరిందు నడుతువా. దేవుడు అక్కడ మనల్ని కనుగొని ఆవరించి మనల్ని నడిపించును. కర్త ఎన్నే ఉంగలే ఉణర్తకూడియ ఇడం ఏది? దేవుడు మనలను గ్రహింపు కలుగజేసే స్థలం ఏది? హల్లెలూయా హల్లెలూయా. నమ్మ ఉణర్తకూడియ ఇడం ఏది? మనం గ్రహింపు పొందుటకు ఏది అవసరమో అది ఊరిలో విశ్వాసాలు నాన్ సరి. మనము సేవకులమైనప్పటికీ విశ్వాసులమైనప్పటికీ సరే നമ്മുടെ ജീവിതത്തിൽ വനാന്തരமான சரணம் கிடைக்க ஒரு வனாந்தர జీవితం தேவையா இருக்குது. మనకు అరణ్య జీవితం అవసరమై ఉన్నది. ఊళ్ళ సత్తం தான் கேட்கிறது. అక్కడ భీకరమైనటువంటి ధ్వని వినబడుచున్నది. யாரு ஊழ எடுக்கிறது? అక్కడ భీకరమైనటువంటి ధ్వని కలుగుచున్నది. వనాంతర ఊళ్ళ எடுக்கிறது யாரு? అక్కడ భీకరమైన ధ్వని ఎక్కడ కలుగుచున్నది? మృగందా, మృగములే, నరిదా. అక్కడ నక్కలే అరుస్తుంది. మనుష్య సంచారం ఇల్లే. అక్కడ మనుష్య సంచారం లేదు. మనుష్య వాసం అనేది ఇడం అల్లే. మనుషులు వసించే స్థలము కాదు. శబ్దం కేట మృగത്തിന്റെ భయంకరమైన శబ్దం కేൾకకూడదు. అక్కడ అడవి మృగముల యొక్క శబ్దములే వినబడును. మృగం అలరుం. అక్కడ మృగాలు గర్జన చేయును.
అక్కడ జీవించడానికి లేదు. ఆగారుకు శబ్దం కలిగింది. అయితే హాగరుకు దేవుని స్వరం వినబడినది. తెరకబడినది. ఆకాశము తెరవబడినది. ఆగారు కూపిడిన శబ్దం కలిగింది. ఓ హాగరు అని చెప్పి స్వరము వినబడుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. పలపోని దేవుని బిడ్డ సత్తం, దేవుని సత్తం కలిగింది ఇల్లే. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలకు దేవుని స్వరం వినబడటం లేదు. కొంచెం నేరం గడచాల్, కొంచెం నేరం గడచాల్, కొంచెం సమయం దొరికితే అంద కథ ఇంద కథ, ఆ అనవసరమైనటువంటి పక్కలో ఉన్న వాళ్ళ యొక్క కథలు, పోందవన్న కథ, పడిపోయిన వాళ్ళ కథలు, ஓடிப்போந்தவன கதை, పారిపోయిన వాళ్ళ కథలు, அவங்கள பத்தி இவங்கள பத்தி எல்லாம் குறை சொல்லி குறை கூறி சொல்லிட்டு தருணத்தை எல்லாம் ఇల్లామలాకిరారు. వాళ్ళు గుర్చి వీళ్ళు గుర్చి లేనిపోని మాటలు చెప్పుకుంటూ సమయాన్ని కాలాన్ని వెలబుస్తూ ఉంటారు. நீ தேவனோட பேசியதில்லை, నువ్వు దేవునితో మాట్లాడటం, சத்தத்தை கேட்கறதில்லை, దేవుని స్వరాన్ని వినటం లేదు. சத்தத்தை கேட்கறது అనివార్యపాయి కానబడుతుంది. దేవుని స్వరం వినటం నీకు అసహ్యంగా కనబడుచున్నది. ఆగారు కేందుకు వనాంతరం కొడుతుంది? హాగరుకు ఎందుకు అరణ్యం ఇవ్వబడినది? ఏదికి ఆహార దుఃఖపడుతుంది? ఎందుకు ఈమెను వేదన పరిచినది? ఆహార కఠినమైన నడతది? ఎందుకు హాగరును శ్రమ పెట్టింది శారా? కేள்வி கேட்கலாமா? ప్రశ్న అడగొచ్చా? நம்மோடு கூட சில வேளை அப்பேற்பட்ட ஆளுகளை கர்த்தர் எழுப்புவார். మన మధ్యలో కూడా కొన్ని సందర్భాల్లో శారా లాంటి వ్యక్తులను ప్రభు లేపుతాడు. కర్తర్తో చార్ని జీవికెందుకు? ఎందుకంటే దేవుని మీద ఆనుకొని జీవించుటకు, దేవుని సత్యం కేൾக்கும்படியாகவே, దేవుని స్వరాన్ని వినుట కొరకు, என்னை உங்களை உணர்த்தும்படியாகவே, నన్ను మిమ్మును గ్రహింపు కలుగు చేయుట కొరకు వనాంతరத்தில் வைத்திருக்கிறார். దేవుడు దావీదు వలె అడవిలో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. సరే హల్లెలూయా வருது, హల్లెలూయా சொல்லுங்க. గట్టిగా హల్లెలూయా చెప్పండి. இன்னொரு హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దావీదు ఆరే? దావీదు రాజు ఎవరు? కర్తరాல் நேசிக்கப்பட்டவன், దేవుని చేత ప్రేమింపబడినవాడు, కర్తరాల్ అలక్యపట్టవన్, దేవుని చేత పిలువబడినవాడు, తిరందెడుకపట్టవన్, దేవుని చేత ఏర్పరచబడినవాడు. దావీదు రాజా కర్తర వార్తనబడియే, కర్తర ప్రమాణించబడియే వనాంతరத்தில் కాణపడ வேண்டும். దావీదు రాజు దేవుని ఉద్దేశానుసారంగా అరణ్యంలో కనబడవలసి వచ్చినది. సింహాసనத்திலே కుర్చీర్చబడే మున్నమే, సింహాసనం వరకు హెచ్చించబడ్డానికి ముందు వనాంతర జీవితం தேவையா இருக்கிறது, అరణ్య జీవితం అవసరమై ఉన్నది. యోసేపు ఆరే? యోసేపు ఎవరు? తప్పనడ నేష కుమారన్, తండ్రికి అతడు ప్రియమైన కుమారుడు. నేష కుమారన్, అతడు తండ్రికి ప్రియమైన కుమారుడు. ஆனால் సహోదరుమాడ క్షేమத்தை அறியும்படி, కానీ సహోదరుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకున్నట్టు కొరకు அவனை தகப்பன் அனுப்பி வைக்கிறார். తండ్రి అతన్ని పంపి ఉన్నాడు. సహోదరుమాడ దూరத்திலே యోసేపை காண்கிறார். తన యొక్క అన్నలు యోసేపును దూరం నుండి చూస్తున్నారు. அவனை எங்க எடுத்து போட்டது? అతన్ని ఎక్కడ తీసి పారవేశారు తెలుసా? சிலர் மந்தமாய் கேட்டுக்கொண்டிருக்கிறார்கள், కొంతమంది మందమాయి వసంత కేట్టుకొండిరిక్கிறார்கள். వాక్యాన్ని చాలా మందంగా వింటున్నారు. ஒரு వనాంతరం வரப்போகுது, ఒక అరణ్యం రాబోచున్నది. కాపాడబడ వేண்டுమా? నా దేవుని సత్యం కేൾக்க வேண்டும். మనము కాపాడబడాలంటే దేవుని స్వరాన్ని వినాలి. సొంత సహోదరుమారు యోసేపు எடுத்து எங்க போட்டார்? సొంత అన్నలు యోసేపును పడవేశారు. వనాంతరமான குழியில் போட்டார். అతన్ని నీళ్లలేని గుంటలో అరణ్యం లాంటి ప్రాంతంలో పడవేశారు. వనాంతరத்தில் உள்ள ஒரு குழியில் எடுத்து போட்டார். అరణ్యంలో ఉన్నటువంటి నీళ్లలేని గుంటలో పడవేసిరి. ఆదికాండం 37వ అధ్యాయం 22వ వచనం படிக்கிறாங்க வெளியில. ఆదికాండం 37వ అధ్యాయము 22వ వచనం చదివేటప్పుడు, ఆదికాండం 37వ అధ్యాయం 22వ వచనం படிக்கிறாங்க வெளியில. ఆదికాండం 37వ అధ్యాయము 22వ వచనం. సొంత సహోదరుమారే తన సొంత అన్నలు కుడిల పోటది, అతన్ని గుంటలో కాదు, ఏదో కుడిల్ పోటు విట్టదల్లై, అతన్ని వట్టి గుంటలో కాదు, వనాంతరతుల్లో కుడిలో పోటు విట్టారు. అరణ్యంలో ఉన్నటువంటి గుంటలో పడవేసిరి. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతను విడిపించి తలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతను పడద్రోయుడని వారితో చెప్పెను. அவர்களை நோக்கி அவனை கொல்ல வேண்டாம், நீங்கள் ரத்தம் சிந்தலாகாது, நீங்கள் அவன் மேல் கை வையாமல் அவனை వనాంతరத்தில் உள்ள இந்த குழியிலே போட்டு விடுங்கள் என்று சொல்லி, వనాంతరతుల కుడిயில் అడవిలో ఉన్నటువంటి గుంటలో పడవేయమన్నాడు. యోసేపు
നല്ലൊരു മനുഷ്യൻ, యోసేపు ఒక మంచివాడు, దేవుడి మనుഷ്യన్, దేవుని మనుష్యుడు, தகப்பனுக்கு அன்பானவன், తండ్రికి ప్రియమైన వాడు, సహోదరుల క్షేమத்தை அறியும்படியாவே புறப்பட்டு போனான். తన సహోదరుల యొక్క క్షేమ సమాచారాన్ని కనుక్కోవడానికి వెళ్ళిన వాడు எங்க போட்டு விட்டான்? ఇప్పుడు ఎక్కడ అతన్ని పడవేసిరి? హల్లెలూయా, హల్లెలూయా. వనాంతర కుడిயில் పోட்டு விட்டான். అడవులో ఉన్నటువంటి గుంటలో పడవేసిరి. ఏదుకు వనాంతర కుడిயில் పోட்டு விட வேண்டும்? ఎందుకు అడవిలో ఉన్నటువంటి గుంటలో పడవేయబడాలి? వనాంతర కుడిயில் పోட்டு விட்டால் மட்டும்தான் நாம் సింహాసనத்திலே உயர்த்தப்பட முடியும். ఆ అడవిలో ఉన్న గుంటలో పడవేయబడినప్పుడు మాత్రమే సింహాసనమునకు హెచ్చింపబడగలము. எனக்கு வனாந்திரம் வேண்டாம், మనకు అరణ్యం వద్దు అనుకుంటున్నాం. எனக்கு தேளை போன்றவர்கள் வேண்டாம், నాకు తేళ్లు లాంటి వాళ్ళు వద్దు, கொள்ளுவா சர்ப்பம் போன்றவர்கள் எனக்கு வேண்டாம், తాపకరమైనటువంటి పాములు లాంటి వాళ్ళు వద్దు. நான் அவங்களோடு ஊழி செய்ய முடியாது, అలాంటి వారితో నేను సేవ చెయ్యలేను. எனக்கு டிரான்ஸ்பர் கொடுக்க வேண்டும், నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి, எனக்கு இந்த சபையில் இருக்க முடியாது, నాకు ఈ సంఘంలో ఉండలేను. நீ அப்படி இருக்க சொல்லவே கூடாது. అలా చెప్పకూడదు. யோசேப்பு, நீ சிங்காசனத்தில் உயர்த்தப்பட வேண்டுமானால், యోసేపు సింహాసనములో హెచ్చించబడాలంటే, அரண்மனைக்கு இரண்டாமனாய் காணப்பட வேண்டுமானால், అతడు రాజు తరువాత రెండో వ్యక్తిగా కనబడాలంటే வனாந்திரத்தில் குழியிலே நீ தள்ளப்பட வேண்டி இருக்கிறது, అడవిలో ఉన్నటువంటి గుంటలో పడవేయబడవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కుడి తల్లి పోటది மட்டுமல்ல, అతన్ని గుంటలో పడవేయటం కాదు, அவன் இஸ்மாவேலுக்கு விற்றது. అతన్ని ఇష్మాయేలీలకు అమ్మి వేసిరి. எத்தனை காசுக்கு விட்டது? ఎన్ని నాణ్యాలకు అమ్మి వేశారు? சொல்ல மாட்டீங்க. 20 வெள்ளி காசுக்கு விற்றது. 20 వెండి నాణ్యాలకు అమ్మేశారు. நான் நினைக்கிறேன் அந்த 20 வெள்ளி காசுக்கு விற்றுட்டு எங்கே கடை போய் நல்ல பண்ட பலகாரம் வாங்கி நல்ல சந்தோஷத்தோடு சாப்பிட்டு இருக்க கூடும். నేను ఇలా అనుకుంటున్నాను, యోసేపును 20 వెండి నాణ్యాలకు అమ్మేసి దుకాణాకెళ్ళి కొట్టుకెళ్ళేసి పండ్లు పదార్థాలు ఆహారం కొనుక్కొని తిని ఉంటారు అనుకుంటున్నాను. సంతోషంతో మహిళోడు సాపిడి இருக்க கூடும். బాగా సంతోషంగా ఆనందంగా భుజించి ఉంటారు. அவன காலே இரும்பில் போட்டு ఒడికినా, అతని యొక్క కాళ్లకు ఇనుము వేసి అతన్ని బొండలు వేసి బిగించిరి. 105 సంగీతం 15 16 వచనం படிக்கிறாను வெளியில. 105వ కీర్తన 15 16 వచనాలు చదువుచున్నప్పుడు அவனை சிறைச்சாலை இரும்பில் வைத்து ஒடுக்கினார்கள் சொல்லப்பட்டிருக்கிறது. అతనికి సంఖ్యల చేత అతని కాళ్లను వాళ్ళు నొప్పించిరని చదువుచున్నా. ఎప్పుడు நான் கேக்குறதா அந்த వచనం? ఎప్పుడు విన్న వాక్యము. అన్న సౌర్య எனக்கு உங்களுக்கு వనాంతరం தேவையா இருக்கிறது. ప్రియమైన సహోదరుడా సహోదరి, నాకు మీకు అరణ్యం అవసరము. 20 వెள்ளి కాసు మనిషి மட்டுமல்ல, యోసేపును 20 వెండి నాణ్యాలకు అమ్మినది కాదు. యోసేపుకి ఎత్ర వెள்ளి కాసు మదితది? యోసేపు ఎన్ని వెండి నాణ్యాలకు అతడు ఎவ்வளவு విల? అతని యొక్క క్రయధన ఎంత? 20 వెள்ளి కాసు. 20 వెండి నాణ్యాలు. మన యేసుకి ఎత్ర వెள்ளి కాసు? మన యేసు ప్రభుకు ఎన్ని వెండి నాణ్యాలకు అమ్మిరి? 30 వెள்ளి కాసు. 30 వెండి నాణ్యాలు. எனக்கு உங்களுக்கு அது கூட இல்லை, నాకు మీకు అది కూడా లేదు. విల మదిపే இல்லை, మనకు ఎటువంటి క్రయం విలువే లేదు. 20 వెள்ளి కాసుకి విற்று పోటారు. 20 వెండి నాణ్యాలకు అమ్మిరి. కాలిగల విలంగిల్ పోட்டு ఒడికినార్. అతని యొక్క కాళ్లకు సంకీళ్లు వేసి బిగించిరి. యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారి సంకీర్ణ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. யோசேப்பு சிறையாக விற்கப்பட்டான், அவன் கால்களை விலங்கு போட்டு ஒடுக்கினார்கள், அவன் பிராணன் இரும்பில் அடைப்பட்டது. అతని యొక్క ప్రాణము ఇనుము చేత బాధించెను. విలంగిల్ పోட்டு இரும்பு சங்கனையினால் ஒடுக்கி விட்டது. సంఖ్యల చేత అతన్ని బంధించిరి. పొత్తిపేరున వీటిన పేరు కెడిచి విట్టదు. అతనికున్న మంచి పేరును చెడగొట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. పొత్తిపేరున వీటిని அவன் పేరు కెడిచి విట్టదు. మనకున్న పేరును చెడిపివేశారు. எந்த உங்களோட பேரு கூட கெடுத்து விடுவாங்க. నీ యొక్క పేరును కూడా చెడిపివేస్తారు. எதுக்காய் கெடுத்து விடுகிறது? ఎందుకని ఇలా కట్టారు? அப்படி பேசலாமா? నన్ను గురించి మాట్లాడొచ్చా? அப்படி யுத்தம் பண்ணலாமா? నాతో యుద్ధం చేయవచ్చా? என்ன செய்தேன்? నేనేం చేశాను? ஒன்றும் செய்யவே இல்லை. నేనేం చేయలేదు. యోసేపు என்ன செய்தது? యోసేపు ఏం చేశాడు? పాపం చేయవిல்லை. యోసేపు ఏ పాపం చేయలేదు. పాపం చేయవిல்லை. ఏ పాపం చేయలేదు. 17వ వయసులో యోసేపుకి దైవ భయం కనపడ్డది. 17వ వయసున యోసేపుకు దైవ భయం ఉండినది. సహోదరుమారు చేసిన పాపத்தை பற்றி தகப்பனுக்கு சொல்லி கொடுத்தது. సహోదరుడు చేసే తప్పిదాన్ని తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పాడు. సహోదరుమారు పాపం చేసిన సహోదరుడికి சொல்லி கொடுத்த ஒரு మనిషి.
తన యొక్క సహోదరులు అన్నలు పాపం చేసేది తప్పు చేసేదాన్ని తండ్రి దగ్గర చెప్పినవాడు. தேவனுக்கு பயந்த ஒரு மனுஷன், దేవునికి భయపడినవాడు, பாவத்தை பற்றி பயந்த ஒரு மனுஷன், పాపాన్ని చూచి భయపడినవాడు. அந்த பேரெல்லாம் கெடுத்து விட்டது. ఇప్పుడు అతని పేరంతా చెడగొట్టిరి. ஏதுக்கு பேரை கெடுத்து விட்டது? ఎందుకు పేరు చెడిపారు? அந்த பேரை கெடுத்து விட்டாதான் தனக்கு ஒரு சிங்காசனம் கிடைக்க கூடும். ఆ పేరు చెడిపోతేనే అతనికి సింహాసనము దొరుకును. சிங்காசனம் வழியாய் இதா அந்த யோசேப்பு సింహాసనத்தை పెట్టుకొండు. సింహాసన మార్గము గుండా ఈ యోసేపు వెళ్లి దాన్ని పొందెను. இந்த வனாந்தர சோதனைகளை காட்டுகிறது. ఈ అరణ్యము శోధనను చూపుతున్నది, పోరాటங்களை కాட்டுகிறது, శోధనను చూపుతున్నది, పరిహాసங்களை కాட்டுகிறது, ఇది అపహాస్యమును చూపుతున్నది, వేదన ఉండు பண்ணுகிறதான் నిలబడతే కాட்டுகிறது, వేదన కలిగించే మార్గముగా చూపుతున్నది. కొల్లువా సర్ప కడిచాలు ఎவ்வளவு భయంకరమా இருக்கும். ఒక్కసారి ఎంత వేదనగా ఉండును. వేదన నిండిన ఇடம், వేదన నిండిన స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్టియా జీవితం వేదన నిండిన ఇడం. క్రైస్తవ జీవితం వేదన నిండిన జీవితం. పెంతెకోస్తు జీవితం పాడుగలు నిండిన ఇడం. పెంతెకోస్తు యొక్క జీవితం శ్రమలతో నిండిన జీవితం. ఎన్ని ఆరు சொல்லக்கூடாது అని నన్ను ఎవరు ఏమనకూడదు, யாரும் பேசக்கூடாது, నన్ను ఎవరు నా గురించి పాడుగలు வரக்கூடாது, నా జోలికి రాకూడదు, కష్టం வரக்கூடாது, నా కష్టం రాకూడదు. కర్తవ్యం నేసిக்கிறదిல்லை. అలాగైతే దేవుడు నిన్ను ప్రేమించడం లేదు. యోసేపే మట్టుం తహపన్ మల్ల నేసితు. యోసేపును తండ్రి ఎక్కువగా ప్రేమించాడు. మల్ల పలవన్ని అంగియే కొడుతది. అతనికి రంగులైనటువంటి అంగిని దుప్పటిని అతనికి బట్టలనిచ్చాడు. அந்த అంగిயோட பேர் என்ன? ఆ విచిత్రపు యొక్క தகப்பன் அன்பு, తండ్రి యొక్క ప్రేమ. தகப்பன் அதிகமா யோசேப்பை நேசித்தபடினால் తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమించినందువలన పలవన్ని అంగియే కొడుతా. అతనికి విచిత్రపు యొక్క వస్త్రమును కుట్టించెను. தகப்பன் అంగియే కూడా సహోదరుమారు పిడికికొండా. తండ్రి ఇచ్చినటువంటి ఆ విచిత్రపు యొక్క వస్త్రాలను కూడా సహోదరులు పెరుక్కున్నారు. தகப்பன் அன்பை விலக்கும்படி సహోదరుమారు చేయదా. తండ్రి యొక్క ప్రేమ వెళ్ళగొట్టుట కొరకు సహోదరులు పెరికి వేసుకుని. அப்படியானா கூட யோசேப்பு தகப்பனை விட்டு விலகவில்லை. కానీ తండ్రి యొక్క వాంఛ నుండి యోసేపు తొలగలేదు. వనాంతరం ఎందుకు? అరణ్యం ఎందుకు? వనాంతరం ఎందుకు? అరణ్యం ఎందుకు? సింహాసనానికి పోయి చేరుటకు, సింహాసనాన్ని పోయి చేరుటకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. எனக்கு கொள்ளுவா சர்ப்பம் வேண்டாம், வனாந்திரம் வேண்டாம் சொன்னா நீ సింహాసనத்துல புதிய సీయోనుకుள்ள పోయి చేర முடியா. తాపకరమైనటువంటి పాములు అరణ్యము నాకు వద్దు అంటే సియోనులోనూ నూతన యెరూషలేములో పోయి నువ్వు చేరలేవు. యాకోబు 28వ అధ్యాయం 10వ వచనத்திலிருந்து படிக்கிறான் வேளையில, యాకోబు 28వ అధ్యాయం 10వ వచనத்திலிருந்து படிக்கிறான் వేళేల, ఆది కాండం 28వ అధ్యాయం 10వ వచనం చదివేటప్పుడు, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనத்திலிருந்து படிக்கிறான் వేళేల, ఆది కాండం 28వ అధ్యాయం 10వ వచనం చదివేటప్పుడు ఎల్లం படிக்க நேரம் இல்லை, అన్ని చదవడానికి సమయం. நடத்தப்படுகிறது. నేను అరణ్య మార్గము గుండా నేను తరలించబడుచున్నాను. தகப்பனை வீட விட்டு, తండ్రి ఇంటిని విడిచి, தாயோட வீட விட்டு, తల్లి ఇంటిని విడిచి, தாயோட அன்பை விட்டு, తల్లి తండ్రి యొక్క ప్రేమను విడిచి, మన గోత్రపితావా యాకోబు వనాంతర వழியாய் நடக்கிறது. మన గోత్ర పితరుడైనటువంటి యాకోబు అరణ్యములో వెళ్ళుచున్నాడు. మన వనాంతరத்தில் వంద యాకోబు என்ன சொல்லுகிறது? అరణ్య మార్గము గుండా వచ్చిన యాకోబు ఏమంటున్నాడు? 28వ అధ్యాయం 17వ వచనం படிக்கிறான் వేళేల, 28వ అధ్యాయము, ఇది వానத்தின் వాசல், ఇది పరలోకపు యొక్క గవి, ఇది వానத்தின் వాசல், ఇది పరలోకపు యొక్క గవి. 17వ వచనం 70. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం படிக்கிறான் వేళేల, ఆది కాండ 28 17వ వచనం. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. இது தேவனுடைய வீடே அல்லாமல் வேறில்ல, இது வானத்தின் வாசல் என்றான். హల్లెలూయా, హల్లెలూయా. அந்த యాకోబు எங்க காணப்படுகிறது? యాకోబు ఎక్కడ కనబడుచున్నాడు? వనాంతరమోనెడத்தில் காணப்படுகிறது. అతడు అరణ్య ప్రాంతంలో ఉన్నాడు. அந்த பிரயாணத்தில் వనాంతరத்தில் సూర్యుడు అస్తమించి పోనது. అతడు అరణ్య ప్రయాణమై వెళ్ళేటప్పుడు అతనికి సూర్యుడు అస్తమించెను. అంధకారం ఏర్పడ్డది, అంధకారము కలిగెను. வெளிச்சம் விட்டு போய்விட்டது, వెలుగు చీకటిగా మారెను. వనాంతరத்தில் இருளடைஞ்ச இடத்தில் அந்த యాకోబు కాணப்படுகிறார். అరణ్యములో చీకటిలో ఈ యాకోబు కనబడుచున్నాడు. அந்த వసనத்திலே ప్రయాణத்தில் సూర్యుడు అస్తమించని சொல்லப்படுகிறது. అతడు అరణ్య మార్గములో వెళ్ళేటప్పుడు సాయంకాలం అయ్యేటప్పుడు సూర్యుడు అస్తమించెను. యాకోబు వనాంతర ప్రయాణத்தில் సూర్యుడు అస్తమించి పోనது. యాకోబు అరణ్య మార్గములో వెళ్ళేటప్పుడు
సూర్యుడు అస్తమించెను, இருள் அவனை சூழ்ந்து கொண்டது, చీకటి అతన్ని కమ్మెను. அங்க யாருடைய சத்தம் கேட்கிறதுக்கு இல்லை, అక్కడ ఎవరి స్వరాన్ని వింటుకు లేదు. அந்த வனாந்தரத்து யாரு சத்தம் கேட்கிறது, అక్కడ అరణ్యంలో ఎవరి స్వరం వినబడుచున్నది. ஒரு ஏணி வைக்கப்பட்டிருக்கிறது, ఒక నిచ్చెన వేయబడి ఉన్నది. அந்த ஏணி மேல் கர்த்தராகிய தேவன் நின்று கொண்டு ఆ యొక్క నిచ్చెన మీద దేవదూతలు నిలబడి என்ன சொல்லுகிறது, ఏమంటున్నారు? யாக்கோபே நீ பயப்பட வேண்டாம், యాకోబు నువ్వు భయపడవద్దు. இந்த சூரிய அஸ்தமிச்ச வேளையில నీ సూర్యుడు అస్తమించినప్పుడు, இருள் உன்னை சூழ்ந்து கொண்ட வேளையில చీకటి నిన్ను కమ్మేటప్పుడు நீ பயப்பட வேண்டாம், నువ్వు భయపడవద్దు. அபிரகாம் இஸ்சாக்கின் தேவன் நான் உன்னோடு இருக்கிறேன், నేను అబ్రహాము ఇస్సాకు దేవుడు నీకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. వనాంతరமான இடத்தில் இருள் சூழ்ந்து கொள்வதான வேளையில, అరణ్యమైన స్థలములో చీకటి ఆవరించే వేళలో సోదరే உன்னை காப்பாற்றும்படி ஒரு தேவன் உன்னோடு கூட இருக்கிறார். సహోదరుడా సహోదరి, నిన్ను కాపాడుటకు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. వనాంతరத்துக்கு கூட நடக்கிறதான பிரயாணம் பண்ணுவதான யாக்கோபு என்ன சொல்லுகிறது, అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తున్నటువంటి యాకోబు ఏమంటున్నాడు? ఇది వానத்தின் వాசல், ఇది పరలోకపు యొక్క గవి, వానத்தின் వాசல், ఇది పరలోకపు గవి. హల్లెలూయా. హల్లెలూయా. யாக்கோபே நீ ஒரு வானத்தின் வாசலை உண்டு பண்ண வேண்டுமானால் యాకోబు పరలోక గవిని కలిగించాలంటే வனாந்த வழியாய் பிரயாணம் பண்ண வேண்டும். అరణ్య మార్గము గుండా పయనించాలి. வானத்தின் வாசல் சொன்னால் ఈ యొక్క పరలోక గవి అంటే வானத்துக்கு ஒரு வாசல் இருக்கிறது, పరలోకానికి ఒక గవి ఉన్నది, வீட்டுக்கு ஒரு வாசல் இருக்கிறது, ఇంటికి ఒక గుమ్మం ఉంది. அந்த வாசலுக்குள்ள வந்தால் ఆ గుమ్మములో వస్తే வீட்டுக்குள்ள நுழைது கொஞ்ச நேரம் தான் வேணும். ఇంటి లోపలికి వెళ్ళడానికి కొంచెం సమయమే పడుతుంది. ஒருவன் வாசல் படியில் வந்தால், ఒక వ్యక్తి గుమ్మము దగ్గరకు వస్తే வீட்டுக்குள்ள நுழைய வேண்டும்னா கொஞ்சம் நேரம் போதும், ఇంటి లోపలికి వెళ్ళాలంటే కొంచెం సేపే. ஹல்லேலூயா. హల్లెలూయా. என்ன வீடு, అది ఏ ఇల్లు? మన నిత్య వీడు, మన నిత్యమైన ఇల్లు, నిత్య వీడు, నిత్య నివాసం. హల్లెలూయా. హల్లెలూయా. వనాంతర వழியாய் போறதான தாவீదే, ఆ మార్గము గుండా ఈ వ్యక్తి వెళ్ళాను. వనాంతర వழியாய் போறத ஊழியர்களே విశ్వాసులే, అరణ్య మార్గములో వెళ్ళే దైవ సేవకులారా విశ్వాసులారా, వనాంతరத்துக்கு பயப்பட வேண்டாம், అరణ్యాన్ని చూచి భయపడవద్దు. கொள்வாய் சர்ப்பத்தை கண்டு பயப்பட வேண்டாம், ఈ తాపకరమైన సర్పమున్నదని భయపడవద్దు. தேவனை போன்ற மனுஷனை கண்டு பயப்பட வேண்டாம், తేరు లాంటి మనుషులున్నారని భయపడవద్దు. இந்த வீட்டின் வாசலுக்குள்ளே நின்று கொண்டிருக்கிறார், నీవు గవి ఎదుట నిలబడి ఉన్నావు. இந்த జీవితం వానத்தின் వాసలాய் కాணப்பட வேண்டும். నీ జీవితం పరలోకపు గవిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వానத்தின் వాసల్ இந்த కన్నునాల్ பார்க்க வேண்டும். నీవు పరలోక గవిని నీ కళ్ళారా చూడాలి. వాసలుకుள்ள నొళైంద మనిషినే నీ భాగ్యవాన్. నీవు ఆ యొక్క గుమ్మములో ప్రవేశించే వ్యక్తి నువ్వు ధన్యుడవు. உனக்கு நித்திய வீடு ஆயத்தமாக்கப்பட்டிருக்கிறது. నీకు నిత్యమైన ఇల్లు సిద్ధపరచబడి ఉన్నది. மூன்று பறவைகளை பற்றி சொல்லணும்னா ரொம்ப நேரம் ஆகிவிடும். మూడు పక్షులకు చెప్పాలంటే సమయం ఎక్కువ పడుతుంది. என்ன சொல்லுகிறது? దావీదు ఏమంటున్నాడు? துயர் உள்ள మనిషి என்ன சொல்லுகிறது? ఈ యొక్క వేదనలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు? భక్తి ఉள்ள మనిషి, శౌర్యవాన్ యుద్ధ మనిషి என்ன சொல்லுகிறது? భక్తి గల యుద్ధ శూరుడు ఏమంటున్నాడు? వనాంతరத்திருக்கிறேன், నేను అరణ్యములను గూఢబాతునై ఉన్నాను. వనాంతరத்திற்கு నారకొప్పా இருக்கிறேன், నేను అడవులో ఉన్న గూఢబాతును పోలి ఉన్నాను. నార ఎంగ కాణ முடியும்? ఈ యొక్క గూఢబాతును ఎక్కడ చూడగలము? హల్లెలూయా. హల్లెలూయా. నార ఎంగ కాణ முடியும்? గూఢబాతును ఎక్కడ చూడగలము? ఆరు சொல்ல மாட்டீங்க. தண்ணீர் உள்ள இடங்களில் காண முடியும், నీళ్లు ఉన్న స్థలాల్లో చూడవచ్చు, வேற இடங்கள் காண முடியாது. వేరే ఎక్కడ చూడలేము. వనాంతరం ఆనాலும் అది అడవి అయినా தண்ணீர் உள்ள இடத்தில் நார காணப்படுகிறது. నీళ్ల ఉన్న స్థలాల్లోనే గూఢబాతుండును. 63వ సంగీతం 1వ వచనం படிக்கான வேளையில 63వ కీర్తన మొదటి వచనంలో దావీదు ఏమంటున్నాడు? తాను ఎన్నదే వాంఛిక్கிறது? నేను ఏది వాంఛిస్తున్నాను? படிங்க. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కృషించుచున్నది. தேவனே, நீர் என்னுடைய தேவன். அதிகாலமே உம்மை தேடுகிறேன். வறண்டதும் விடாய்த்ததும் தண்ணீரற்றதுமான நிலத்திலே என் ஆத்துமா உம்மேல் தாகமாயிருக்கிறது. தண்ணீரற்ற வனாந்திரமான நிலத்திலே నీళ్లు లేక ఎండిన దేశమందు என் ஆத்மா உண்மை தாகமாயிருக்கிறது. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనిచున్నది. தண்ணீர் குடிக்கிறதுக்கு தாகம் வராமல் இருக்கிறது. నీళ్లు త్రాగాలని కోరిక ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. நான் சொன்னேன்,
நாரே காண வேண்டுமானால் அதிகமாக தண்ணீர் நிறைந்த இடத்தில் தான் காணப்பட முடியும். గూడబాతును చూడాలంటే నీళ్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మనం చూడగలము. அந்த நாரைக்கு சாப்பாடு எங்கே? ఆ యొక్క గూడబాతుకు ఆహారం ఎక్కడ? ஏன் தண்ணீர் உள்ள இடத்துல நாரை காணப்பட வேண்டும்? ఎందుకు నీళ్లున్న దగ్గర ఈ యొక్క గూడబాతు ఉండాలి? அந்த தண்ணீருக்குள்ளதான் மீனை பிடிக்க வேண்டும். నీళ్లలోనే అవి తినడానికి చేపలు పట్టుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. தண்ணீருக்குள்ளதான் அந்த ஆகாரம் காணப்படுகிறது. నీళ్లలోనే తనకు ఆహారం ఉన్నది. நாரை தண்ணீரை கண்டால் அந்த இடத்தை விட்டு போக மாட்டாங்க. గూడబాతు నీళ్లను చూస్తే అక్కడి నుండి పక్కకు తొలగిపోదు. నీరుకుள்ள కుదిచి నీంది తన ఆహారத்தை సంపాదించేది మీనే పిడికిறது. అది ఆ నీళ్లలోనికి దూకి ఈది తన యొక్క ఆహారాన్ని అది పొందును. இந்த தண்ணீர் எதை காட்டுகிறது? ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నది? జీవ తண்ணీరే కాட்டுகிறது. ఇది జీవ జలమును చూపుతున్నది. పరిశుద్ధాత్మ అభిషేకమైన తண்ணీరే కాட்டுகிறது. పరిశుద్ధాత్మ అభిషేకానికి ఇది సాదృశ్యం. ఎసెకేల్ 47వ అధ్యాయం మొదటి వచనం படிக்கான வேளையிலே యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం చదువుచున్నప్పుడు அங்க ஒரு நதியை பற்றி சொல்லப்பட்டிருக்கிறது. అక్కడ ఒక నదిని గురించి చెప్పబడుచున్నది. அதை பற்றி படிக்க நேரம் இல்லை. ఇప్పుడు దాని గురించి చదవడానికి సమయం లేదు. నదిயை பற்றி மட்டும் படிங்க. எசேக்கியேல் 47వ అధ్యాయం మొదటి వచనం. యెహెజ్కేలు 47 మొదటి వచనం. பின்பு அவர் ஆலயத்தின் வாசலுக்கு திரும்பி வர பண்ணினார். இதோ வாசற்படியின் கீழிருந்து தண்ணீர் புறப்பட்டு கிழக்கே ஓடுகிறதா இருந்தது. ஆலயத்தின் முகப்பு கிழக்கு நோக்கி இருந்தது. அந்த தண்ணீர் ஆலயத்தின் வலதுபுறமாய் பலிபீடத்துக்கு தெற்கே பாய்ந்தது. மூன்றாம் வசனம் படிங்க. மூன்றாம் வசனம். அந்த புருஷன் தமது கையில் நூலை பிடித்துக் கொண்டு கிழக்கே புறப்படுகையில் 1000 முழம் வளர்ந்து என்னை தண்ணீரை கடக்க பண்ணினார். தண்ணீர் கணுக்கால் அளவாயிருந்தது. தண்ணீர் கணுக்கால் அளவாயிருந்தது. నీళ్లు చీలమండలము లోతుండెను. ఇదే తண்ணీరే కాட்டுகிறது. ఇది దేన్ని చూపుతున్నది? పరిశుద్ధ ఆవియాన తண்ணీరే కాட்டுகிறது. ఇది పరిశుద్ధాత్మనే నీళ్లను చూపుతున్నది. அவன் தண்ணீர் கூட நடக்க வேண்டும். మనము నీళ్ల గుండా నడవాలి. అది కణకాల அளவாய் காணப்படுகிறது. అది చీలమండలం అంత లోతుండెను. ఆవియానవరాన నడతపడ வேண்டும். అక్కడ 1000 మూరల ఆ యొక్క నీళ్ల గుండా నడిపించబడాలి. రోమా 8వ అధ్యాయం 14వ వచనం படிக்கான வேளையிலே రోమా 8వ అధ్యాయము 14వ వచనం చదివేటప్పుడు దేవர்கள் దేవుని ఆవియానాల నడతపడుகிறார்களோ ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో மட்டும்தான் దేవుని పుత్రన్మారని சொல்லப்பட்டிருக்கிறது. వారు మాత్రమే దేవుని కుమారులు అనబడుదురు. அங்கே எசேக்கியேல்ல பெரிய நதி காணுகிறது. యెహెజ్కేలు గ్రంథంలో ఒక పెద్ద నది ఉండినది. ఆ నదిக்குள்ள நிறைய தண்ணி இருக்கிறது. ఆ నదిలో నీళ్లు విస్తారముగా ఉండెను. 65వ సంగీతం 11వ వచనం படிக்கான வேளையிலே 65వ కీర్తన 11వ వచనం చదివేటప్పుడు 65 9 படிங்க. 9వ వచనం 65 9. தேவரீர் பூமியை விசாரித்து அதற்கு நீர் பாய்ச்சுகிறீர். தண்ணீர் நிறைந்த தேவநதியினால் அதை மிகவும் செழிப்பாக்குகிறீர். தண்ணீர் நிறைந்த தேவநதி. దేవుని నీళ్లతో నిండినటువంటి దేవుని నది. హల్లెలూయా హల్లెలూయా. அந்த నదిயோட పేరు என்ன? ఆ యొక్క నది పేరేంటి? தேவநதி. దేవుని నది. ఆ నదిக்குள்ள என்ன இருக்கிறது? ఆ నదిలో ఏమున్నది? நல்ல ஆசீர்வாதங்கள் இருக்கிறது. మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి. మచ్చంగలు இருக்கிறது. అందులో విస్తారమైన చేపలు ఉన్నాయి. విస్తారమైన చేపలు ఉన్నాయి. ఆ నది ఏదే కాటుகிறது. ఈ నది దేన్ని చూపుతున్నది? ఎల్లం சொல்ல நேரம் இல்லை. వివరించడానికి సమయం లేదు. నా నది హృదయத்துக்குள்ளே காணப்படுகிறது. ఆ నది మన హృదయంలో కనబడుచున్నది. యోహాను 7వ అధ్యాయం 37వ వచనం படிக்கான வேளையிலே యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదివేటప్పుడు హృదయத்துக்குள்ளே నది வைக்கப்பட்டிருக்கிறது. మన హృదయంలో నది ఉంచబడి ఉన్నది. అది மட்டும் படிங்க. அவன் உள்ளத்திலிருந்து ஜீவ நதியுள்ள அவன் உள்ளத்திலிருந்து ஜீவ தண்ணீர் உள்ள நதிகள் ஓடும் என்றார். அவன் உள்ளத்திலிருந்து ஜீவ தண்ணீர் உள்ள నది ఓடும். అతని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. அந்த கீழே படிக்கிறான வேளையிலே క్రింద వచనములో దేవుని ఆవిயை పற்றி சொல்லப்பட்டிருக்கிறது. దేవుని ఆత్మను గుర్చబడుచున్నది. படிங்க கீழே. தம்மை விசுவாசிக்கிறவர்கள் அடைய போகிற ஆவியை குறித்து இப்படி சொன்னார். விசுவாசிக்கிறவர்கள் அடைய போகிற பரிசுத்த ஆவியை பற்றி இப்படி சொன்னார். తన యందు విశ్వసించు వారు పొందబోయే ఆత్మను గురించి మాట్లాడాను. நம்முடைய இதயத்துக்குள்ள என்ன இருக்க வேண்டும்? వారి హృదయంలో ఏముండాలి? జీవ తண்ணీర్ ఓడుదో నదిని అనుభవించ வேண்டும். జీవ జలపు నది ప్రవహించే ఆ పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ பெற்றால் வழியே పరిశుద్ధాత్మను పొందితేనే నది హృదయத்துக்குள்ள వరాదు. ఆ నది హృదయంలోనికి రాదు. దేవుని பிள்ளை, దేవుని బిడ్డ, హృదయத்துக்குள்ள జీవ తண்ணీర్ ఓడుదో నది இருக்க வேண்டும். నీ హృదయంలో జీవజల నదులు ప్రవహించే
పరిశుద్ధాత్మ అనే నది ఉండాలి. ఆ నదిയുടെ అనుభవం ఇల్లావిட்டால் ఆ నది అనుభవం లేకపోతే హృదయం కాయిందు పోయివిடும், మన హృదయం కరిగిపోవును, వరల్చియాయివిடும், మనం అది అలసిపోవును. పరిశుద్ధాత్మ పెట్టిరిక வேண்டும், పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. ఆ నార ఎంగ కానబడుகிறது, ఆ గూఢబాత ఎక్కడున్నది, కవరేజ్ ఎంగ కానబడుகிறது, అది ఎక్కడ కనబడుచున్నది, వనాంధ్రమనో నది అండేల్ కానబడుகிறது, అది అరణ్యముగా ఉన్న నది దగ్గర ఉన్నది. நான் வனாந்தரம் நாரைக்கு ஒப்பாய் இருக்கிறேன், నేను గూఢబాతును పోలి ఉన్నాను, நான் எங்க காணப்படுகிறேன், అరణ్యంలోనే కనబడుచున్నాను. தலை எண்ணெயினால் அபிஷேகம் பண்ணுகிறீர், నా తలను నూనెతో అంటి ఉన్నావు, பானபாத்திரம் வழிந்து ஓடுகிறது, నా గిన్నె నిండి పొంగి పొరలుచున్నది. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்முடைய இதயத்துக்குள்ளே அந்த நதியோட அனுபవం இருக்க வேண்டும். మన హృదయములో ఈ నది యొక్క అనుభవం ఉండాలి. పరిశుద్ధావియానవరాல் நாம் நடத்தப்பட வேண்டும், పరిశుద్ధాత్మైన వారి చేత నడిపించబడాలి. రోమర్ 8:14 படிக்கான வேளையிலே రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదివేటప్పుడు தேவர்கள் தேவனுடைய ஆவி படிங்க. மேலும் எவர்கள் தேவனுடைய ஆவியினாலே நடத்தப்படுகிறார்களோ அவர்கள் தேவனுடைய புத்திரராயிருக்கிறார்கள். தேவனுடைய புத்திரராய் இருக்கிறார்கள். ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నారో தேவனுடைய புத்திரராய் காணப்பட வேண்டுமானால் మనము దేవుని కుమారులై ఉండాలంటే పరిశుద్ధావిயை பெற்றிருக்க வேண்டும், పరిశుద్ధాత్మను పొంది ఉండాలి, ஆவியினால் நிரப்பப்பட்டிருக்க வேண்டும், మనం అభిషేకం పొంది ఉండాలి. இதயத்துக்குள்ள ஜீவ தண்ணீர் நதி ஓட வேண்டும், హృదయములో జీవజల నదులు ప్రవహించాలి. ఆ తన్నీర్ இருக்குதா, నీళ్లున్నదా, நீ தண்ணீருக்குள்ள குளிக்கிறதா, నీవు ఆ నీళ్లలో ప్రవహిస్తున్నావా, நதிக்கு அந்த நதிக்குள்ள நீச்சலாட்டம் பண்ணுகிறதா, ఆ యొక్క నదిలో ఈదుచున్నావా. அபிஷேகம் சொன்ன என்னது, అభిషేకం అంటే ఏంటి, நதிக்குள்ள நீச்சலாட்டம் பண்ணுகிறதோ అని అనుభవం, ఆ యొక్క నదిలో ఈదుచున్న అనుభవం అయి ఉన్నది. 9వ వచనం படிங்க. 47 ఎస్ఐకేల్ 47:9. ఎహెజ్కేలు 47:9 వచనం. இல்லையா, சம்பவிப்பது என்னவென்றால் இந்த நதி போகும் இடமெங்கும் சஞ்சரிக்கும் ஜீவ பிராணிகள் யாவும் பிழைக்கும். இந்த தண்ணீர் அங்கே வந்தபடியினால் வெகு ஏராளமான மச்சங்களும் உண்டாயிருக்கும். ஏராளமான மச்சங்கள் நதிக்குள்ளே காணுகிறது, విస్తారమైనటువంటి జలచరాలు మత్స్యములు అందులో ఉండును. இந்த நார் எங்க காணப்படுகிறது, ఈ గూఢబాత ఎక్కడున్నది, వనాంధ్రమానాலும் నార எங்க காணப்படுகிறது, అరణ్యమైనప్పటికీ ఈ గూఢబాత ఎక్కడున్నది, நதி அண்டையில் காணப்படுகிறது, అది నది దగ్గర ఉన్నది. ஏதுக்கு அந்த நார் எங்க போக வேண்டும், ఎందుకు ఈ గూఢబాతు అక్కడికి వెళ్ళాలి, மீனை பிடிக்கும்படி, చేపలను పట్టుట కొరకు. மீன் நாருக்கு ஆகாரமாய் காணப்படுகிறது, ఆ యొక్క మత్స్యములు దీనికి ఆహారమై ఉన్నవి. நம்முடைய ஆகாரம் ఏది, మన ఆహారం ఏది, நம்முடைய உள்ளான மனுஷனை பலப்படுத்துறதான ஆகாரம் ఏది, మన అంతరంగ పురుషుని బలపరిచేది ఏది. ஹல்லேலூயா. హల్లెలూయా. உள்ளான மனுஷனை ஆவினால் உள்ளான மனுஷன் வல்லமையாய் బలపడவும், మీ అంతరంగమందున్నటువంటి అంతరంగ పురుషుడు ఆత్మ చేత బలమునందు నిమిత్తం. அப்படி இல்லையா, ஆவினால் உள்ளான மனுஷன் வல்லமையாய் బలపడவும், మీ అంతరంగ పురుషుడు ఆత్మ యందు బలపరచబడి నిమిత్తము புறமான மனுஷனை பலப்படுத்தக்கூடிய நிலவரத்தில் ஆகாரம் சாப்பிடுகிறது, మనము బాహ్యమైనటువంటి వ్యక్తిని పోషించడానికి ఆహారం భుజిస్తున్నాం. புறமான மனுஷனை பலப்படுத்தும்படியாகவே நான் ஏபிசி எல்லா விட்டாமின் சாப்பிடுகிறது, మనము ఈ బాహ్యమైనటువంటి శరీరాన్ని బలపరచుకోవడానికి మంచి మంచి పోషకమైన విటమిన్లు భుజిస్తున్నాం. ஆந்திர ஜீவத்திலே உள்ளான மனுஷன் பலப்பட வேண்டும். ప్రియమైన వారలారా, ఈ అరణ్య మార్గంలో అంతరంగ పురుషుడు బలపరచబడాలి. ఏదైనా బలపడ வேண்டும், దేని చేత బలపరచబడాలి, உள்ளான மனுஷன் எப்படி பலப்பட வேண்டும், అంతరంగ పురుషుడు ఎలా బలపరచబడతాడు. படிங்க. நீங்கள் அவருடைய ஆவியினாலே உள்ளான மனுஷன் வல்லமையா பலப்படவும். హల్లెలూయా. తెలుగులో పడి అమ్మా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను నవనాంతతో జీవిக்கிறோம், మనము అరణ్యములో జీవిస్తున్నాం, మనము అరణ్య మార్గము గుండా పయనిస్తున్నాం. దావీదు రాజు ఏమంటున్నాడు, నేను అడవిలో ఉన్న గూఢబాతును పోలి ఉన్నాను. ఈ గూఢబాత ఎక్కడున్నది, నది దగ్గర కనబడుచున్నది. నీళ్లు త్రాగాలి, జీవ నదిని త్రాగాలి. ఆ నీళ్లలో జలచరాలు మత్స్యములు ఉన్నవి. ఆ యొక్క గూఢబాతు మత్స్యములు పట్టుకుని తినేటప్పుడు బలము పొందును. అంతరంగ పురుషుని యందు ఆయన ఆత్మ వలన బలపరచబడుచున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి.
పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా ఉండును? அது எப்படி இருக்கும்? అది ఎలా ఉండును? அது காண்கிறதும் கேட்கிறதுமா இருக்கிறது. అది చూచుచు వినుచు ఉండును. பரிசுத்தாவின் அபிஷேகம் காண்கிறதும் கேட்கிறதுமா இருக்கிறது. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది వినుచు చూచుచున్న అనుభవం అయి ఉన్నది. அப்போஸ்தலர் 2:33 படிக்கிறான் వేళలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనం చదివేటప్పుడు, அப்போஸ்தலர் 2:33 படிக்கிறான் వేళలో అపోస్తలుల కార్యం 2:33 చదివేటప్పుడు, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వల్ల పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. பிதாவுடைய வாக்குத்தத்தின்படி பரிசுத்த ஆவியை பெற்று நீங்கள் இப்பொழுது காண்கிறதும் நீங்க இப்பொழுது காண்கிறதும் கேட்கிறதுமானா మీరు ఇప్పుడు చూచుచు వినుచుండాలంటే இதை பொழிந்தருளினார். காணுங்க கேட்கிறதுமான இதை பொருந்தருளினார். వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. பரிசுத்தாவின் அபிஷேகம் எப்படி இருக்கும்? పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా ఉండును? அது காணுகிறதா இருக்கிறது, అది చూచే అనుభవం, கேட்கிறதா இருக்கிறது. అది వినే అనుభవము. காணுகிறது என்ன? చూచేదంటే ఏంటి? காணுகிறது என்ன? చూచే అనుభవం ఏంటి? பரிசுத்தாவின் அபிஷேகம் இறங்குறதான வேளையில పరిశుద్ధాత్మ దిగుచున్నప్పుడు శరీరం అసఖ్యపడు, మన శరీరం కదిలించబడును, పరందెలబడును పోలి இருக்கும். మనము ఆకాశమునకు ఎగిరిపోయే విధముగా ఉండును. శరీరం అసఖ్యపడదా? నీ శరీరం కదిలించబడుచున్నదా? வருஷத்துல ஒரு தடவை, సంవత్సరానికి ఒక్క పర్యాయం, மாசத்துல சில வேளை ஊழியக்காரட கொடுத்து வருதான வேளையில் ஒரு தடவை ஒரு அசை உண்டாகும். నెలలో ఒక్కసారి సేవకుల కూటానికి వచ్చేటప్పుడు కదిలించబడుతుంది. సవారానికి అసై ఉండావు. ఒకవేళ ఆదివారం ఆరాధన సమయాల్లో కదిలింపు వస్తుంది. శనివారం మట్టు అసై ఉండావు. శనివారం మాత్రం కదిలింపు వస్తుంది. అయ్యో సోన సోరే అభిషేకத்தினால் உன் శరీరం అసఖ్యపడ வேண்டும். సహోదరుడా సహోదరి, అభిషేకం వలన నీ శరీరం కదిలించబడాలి. మറ്റുള്ളవரை பார்க்கதான வேளையில నీవు ఇతరులను చూచేటప్పుడు என்ன செய்ய வேண்டும்? మనం ఏం చేయాలి? ஆவியின் அபிஷேகத்தினால் அந்தரப்பட்டவளாய் ఆత్మ అభిషేకముతో నింపబడి நம்முடைய శరీరం అసఖ్యపడ வேண்டும். మన శరీరము కదిలించబడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. సరే சொல்லு, எனக்கு వ్యాధి, నెంజు వలి. అయ్యో నాకు గుండె నొప్పి ఉంది, నాకు వ్యాధి ఉంది, ஐயோ நான் அதுக்கு நிரம்ப முடியாது, నేను ఆత్మలో నింపబడలేను. சாத்தான் தான் నిన్ను அப்படி சொல்ல வைக்கிறது. సాతానుడే నిన్ను అట్లా చెప్పించేటట్టు చేస్తున్నాడు. பரிசுத்தப்பட்ட சகோதர சகோதரியே, அது காண்கிறதா இருக்க வேண்டும், மற்றவர்கள் காணுகிறதா இல்ல, உங்க శరీரத்தில் அசை உண்டாக வேண்டும். సహోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మ అన్నది నీవు చూచుచున్నదిగా కనబడాలి. அது கேட்கிறதா இருக்கிறது, అది వినుచున్న అనుభవం అయి ఉన్నది. என்ன கேட்கிறது? ఏం వినబడాలి? అన్య భాష శబ్దం, అన్య భాషల శబ్దం, అన్య భాష శబ్దం, అన్య భాషల శబ్దం. భాష భాషి కర్తరోడు మహిళ అన్య భాషలతో నింపబడి దేవునితో మాట్లాడాలి. பேசி பேசி సంతోషపడుகிறான். దేవునితో మాట్లాడి మాట్లాడి సంతోషించాలి. అన్య భాష పేసి నారోడు పేసిరాన్. అన్ని భాషలు మాట్లాడే వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? హల్లెలూయా. అన్య భాష పేసి నారోడు పేసిరాన్. అన్ని భాషలు మాట్లాడే వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? சொல்லுங்க, చెప్పండి గట్టిగా. దేవునోడు పేసిరాన్. దేవునితో మాట్లాడుచున్నాడు. ఎత్ర మాస కాలమా నీ దేవునోడు ఎత్ర మాసకాలం పేసామని இருக்கிறது? నీవు ఎన్ని రోజుల నుండి దేవునితో మాట్లాడకుండా ఉన్నావు? ஒரு 5 నిమిషమావు నీ దేవునోడు పేసేది இல்லை. 5 నిమిషములైనా కనీసం దేవునితో మాట్లాడలేకపోతున్నావు. సందర్భం గడచాడు, సమయం గడచాడు, నీ దేవునోడు పేసేదే இல்லை. సమయము సందర్భము దొరికినా దేవునితో మాట్లాడలేకుండా ఉన్నావు. కొంచెం సమయం గడిచా పాటి కదా పేసేది. సమయం దొరికేటప్పుడల్లా నీవు ఈ ముస్లిం ముచ్చట్లు మాట్లాడుతున్నావు. కూడి కూడి మற்றவங்களை பற்றி குற்றங்கள் குறைகளெல்லாம் பேசிக்கொண்டிருக்கிறார். పక్కన వాళ్ళు పొరుగు ఇరుగు వాళ్ళను గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు. దావీదు சொன்னது போல் நீ நாரையாய் மனாந்தரத்தில் நாரையாய் மாற்றப்பட வேண்டுமானால், దావీదు రాజు చెప్పిన విధముగా అడవిలో ఉన్న గూడబాతును పోలి ఉంటే నువ్వు தண்ணீர் అంటే நீ காணப்பட வேண்டும். నీవు నీళ్ల యొద్ద ఉండాలి. జీవ తண்ணీரை కుడిక வேண்டும். జీవ నదిని నువ్వు త్రాగాలి. அந்த జీవ తண்ணీరుల నది ఉన్న హృదయத்திற்கு ఓడ வேண்டும். జీవ జలపు నది నీ హృదయములో ప్రవహించాలి. అన్య భాష పేస வேண்டும். అన్య భాషలు మాట్లాడాలి. దీర్ఘదర్శనం పేస வேண்டும். ప్రవచనం ప్రవచించాలి. వల్లమే అంశத்தை మిగుతు కొள்ள வேண்டும். అభిషేకాన్ని నూతన పరచాలి. ఇలాంటి అందరితో తప్పిక முடியாது. లేకపోతే అరణ్యము నుండి తప్పించబడలేవు. కొంచెం నేరం గడిచా నీ దేవునోడు పేసికొండిపోమాక. మనము కొంచెం సేపు దేవునితో మాట్లాడుచుందము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. அது தண்ணீர் இருந்து தண்ணி குடிச்சு மீன் சாப்பிட்டு
నీళ్ల యొద్ద ఉండి నీళ్లు త్రాగి ఆ యొక్క నీళ్లలో మత్స్యములు తిని கடைசி பறக்கிற நாரையாய் காணப்படுது. ఆ యొక్క గూడబాతు ఆకాశములో ఎగిరిపోవచ్చుండును. భూమికుడల్ల భూమిలో కాదు, மேலானவளை பார்த்து పైనున్న వాటిని చూచి நார மேலே உயர்ந்து போகுது. ఆ గూడబాతు పైకి ఎగిరిపోవచ్చున్నది. தண்ணீரை குடித்து జీవజలాన్ని తాగి ஆகாரத்தை சாப்பிட்டு మంచి ఆహారం భుజించి நாரை அங்க உயர்ந்து மேலே போகுது. ఆ గూడబాతు పైకి ఎగిరిపోవును. ఆ నారాడు పేరు என்ன? ఆ గూడబాతు యొక్క పేరేంటి? నారాడు పేరు என்ன? ఆ గూడబాతు పేరేంటి? పరకం నారై. అది ఆకాశములు ఎగిరే గూడబాతు. పరకం నారై. అది ఆకాశములు ఎగిరే గూడబాతు. నారై. అది ఉన్నతమునకు ఎగిరిపోవును. కర్తరే కాతిరికినవర్ యెహోవా కొరకు ఎదురు చూచువారు நடந்து నూతన బలం పొంది తెలుపువారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు రెక్కలు చాపుకొని పైకి ఎగురుదురు. మనము పైకి లెగవాలి. మనము ఆత్మలో నింపబడి ఆకాశ మార్గము గుండా పయనించాలి. ஆவிக்குள்ள பறக்கிறதா நாரே பொண்ணு காணப்படாவிட்டால் எக்கா சத்தங்களுக்கு தான் அறுவடையில் இந்த அற்பமான சரீரம் மகிமைக்கொப்பான சரீரமாய் மாறவே முடியாத రూపాంతరపడాలి. ఆ యొక్క అరణ్యములో ఉన్నటువంటి గూడబాతు వలె పైకి ఎగరకపోతే ప్రభు వచ్చేటప్పుడు కడబొర శబ్దమును విని నీవు ఆకాశములో పైకి ఎగరలేవు. என்ற சரீரம் உங்களோட சரீரம் உயர்ப்பிக்கப்பட வேண்டும், ரூபாந்தரப்பட வேண்டும். அப்படியானால் நீ பறக்கும் நாரையாய் காணப்பட வேண்டும். நீ ஜீவ தண்ணீரை குடிக்க வேண்டும். சரியான ஆவிக்குரிய ஆகாரத்தை சாப்பிட்டு பலப்பட வேண்டும். సహోదరుడా సహోదరి, మనము నీళ్ళ యొద్ద ఉండాలి. గూడబాతు ఏ విధముగా మంచి ఆహారమును భుజించి ఆకాశములు ఎగురుచున్నదో ఇదే విధంగా మనము నీళ్ళ యొద్ద నుండి ఆత్మ అభిషేకం చేత నింపబడి పరమునకు మనం పయనించవలసి ఉన్నది. దావీదు రాజు ఇంకా నన్ను గురించి రెండోది ఏమంటున్నాడు? అతడు ఆ అడవిలో ఉన్నటువంటి గూడబాతు మాత్రం కాదు, నేను అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క గుడ్ల గుబ్బ వలె నేను పగడము కంటే ఉన్నాను. పాడైన స్థలములలోని పగడి కంటి వలె ఉన్నాను. பாழான இடங்களில் தங்கும் ஆந்தையை போலானே. హల్లెలూయా హల్లెలూయా. நான் ஆரா இருக்கிறேன்? నేను ఎవరై వలె ఉన్నాను? దావీదు రాజా సొంత సాక్షి சொல்லுகிறது. దావీదు రాజు సొంతముగా సాక్ష్యం చెప్తున్నాడు. భక్తుడు என்ன சொல்லுகிறது? ఈ భక్తుడు ఏమంటున్నాడు? நான் ஆரா இருக்கிறேன்? నేను ఎవరి వలె ఉన్నాను? పాడైన இடங்களில் தங்குறது ஆந்தை போல இருக்கிறேன். నేను పాడైన స్థలములో ఉన్నటువంటి పగడి కంటి వలె ఉన్నాను. ఆంధ్ర స్వభావం என்ன? ఈ గుడ్ల గుబ్బ యొక్క స్వభావం ఏంటి? ఆంద అలరుమా. ఈ గుడ్ల గుబ్బ ఒకసారి కేకలు వేయు. முதலாம் அதிகாரம் 8ஆம் வசனம் படிக்கிறான் வெளியிலே. మీకా முதலாம் அதிகாரம் 8ஆம் వచనం. మీకా మొదటి అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నప్పుడు, దీని చూచి నేను కేకలు వేయించు ప్రలాపించుచున్నాను. ఏమీయూ లేకుండా దిగంబరనై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. எல்லாம் படிக்கണ്ട. 1ஆம் அதிகாரம் 8ஆம் வசனம். మీకా முதலாம் 8ஆம் వచనத்தில் అలర్న ఆందం சொல்லப்படுகிறது. మొదటి అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నప్పుడు కేకలు వేయిచు ప్రలాపిస్తున్నది. ఆందే పోల్ అలర్వే. ఇక్కడ కేకలు వేయచ్చు నేను ప్రలాపించదను. ఆందర్ స్వభావం என்ன? ఈ గుడ్ల గుబ్బ యొక్క స్వభావం ఏంటి? சிலருக்கு தூக்க மயக்கம் வருகிறது, கவனிக்கிறது இல்ல. ஹல்லேலூயா హల్లెలూయా. దావీదు రాజు என்ன சொல்லுறது? దావీదు రాజు ఏమంటున్నాడు? நான் పాడాన இடத்து ஒன்றுமில்லாத இடத்து இருந்தாலும் కూడా అలరుகிறேன். నేను పాడైన స్థలములో ఉండినప్పటికీ కేకలు వేయుచున్నాను. ఆందే అలరుని ఎందుకని தெரியுமா? ఈ యొక్క పగడం కంటే ఎలా ఎందుకు కేకలు వేయను తెలుసా? சாப்பாடுக்காவே అలరికొండిருக்கிறது. తన ఆహారం కొరకు కేకలు పెట్టుచుండును. அந்த అలరుதல் நம்முடைய జీవితం ఎన్నాయి మాற்றப்பட வேண்டும். మన జీవితంలో ఆ కేకలు వేసే అనుభవం దేనికి సాదృశ్యం? సత్తమాయి అలర வேண்டும். మనము ప్రార్థన శబ్దం అనే కేకలు వేయాలి. అలర வேண்டும். మనము దేవుని చూసి కేకలు పెట్టాలి. జపిక வேண்டும். మనము ప్రలాపించి కేకలు పెట్టాలి. జీవితం కర్తను నోకి జపిక வேண்டும். ఈ అరణ్య జీవితంలో దేవుని చూసి ప్రార్థించాలి. జప జీవితం మిகவும் కురవా இருக்கிறது. మనలో ప్రార్థన జీవితం మిగుల కొదువుగా ఉన్నది. వేల 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 ఎప్పుడు చూసినా పని పని పని, అంగే ఓడు ఇంగే ఓడుகிறது. అక్కడికి ఇక్కడికి పరిగెత్తుచుడు. నేరం இல்லை. ప్రార్థనకు సమయం లేదు. ఆందే పోల్ అలరావుట அவனுக்கு சாப்பாடு கிடைக்காது. మనము పగడి కంటి వలె కేకలు పెట్టకపోతే భోజనము లేదు. ఆందే ఎప్ప సాపాడు తేడుகிறது. ఈ యొక్క గుడ్ల గుబ్బ ఎప్పుడు ఆహారం వెతుకును తెలుసా? ఇరవిలో పగల్లో, రాత్రిలోనా పగలా? சொல்ல மாட்டீங்களா? చెప్పరా?
அந்த இரவிலோ పగలిలో తన ఆహారத்தை తేడుகிறது. గుడ్లు గుబ్బ రాత్రి సమయంలోన పగటి సమయంలోన ఆహారాన్ని వెతుకును. இரவு வேளைகளில் தான் அந்த ఆహారத்தை தேடி செல்லுகிறது. రాత్రి సమయాల్లో మాత్రమే తన ఆహారాన్ని వెతుకుచు వెళ్ళును. ஏனென்றால் ఎందుకంటే இரவில் தந்த கண்ணு பிரகாசமாயிருக்கிறது. రాత్రి సమయాల్లో తన కంటికి తేటగా చూపు కనుగును. பகலில் தந்த கண் இருளாயிருக்கிறது. పగటి వేళ తనకు కంటికి అది చూపు సరిగ్గా కనబడదు. இரவுல பிரயாணம் பண்ணக்கூடிய అది பிரகாசமான கண்கள் அந்த ஆந்தைக்கு காணப்படுகிறது. రాత్రి వేళ సమయాలలో పయనించడానికి మంచి చూపు గుడ్లు గుబ్బకున్నది. இரவு எதை காட்டுகிறது? రాత్రి దేని చూపుతున్నది? சோதனை காட்டுகிறது. శోధనను చూపుతున్నది. பயங்கரமான சோதனை காட்டுகிறது. విపరీతమైన శోధన చూపుతున్నది. ஒரு பயங்கரமான இரவு காலம் வரப்போகுது. ఒక రాత్రి కాలం రాబోచున్నది. நான் இரவில் ஜீவிக்கிறோம். మనము రాత్రిలో ஒரு జీవిస్తున్నాం. விடிய காலம் வரப்போகுது. ఒక వేకువ జాము రాబోచున్నది. 134 సంగీతం 134వ కీర్తన முதலாம் வசனம் படிக்கிறான் வேளையில మొదటి వచనం చదివేటప్పుడు ராக்காலங்களில் கர்த்தர் ஆலயத்தில் நிற்கின்ற கர்த்தர் ஊழியர்களே சொல்லப்பட்டிருக்கிறது. రాత్రి కాలమందు ఆయన మందిరములో నిలుచుండు సేవకులారా, இதோ ராக்காலங்களில் கர்த்தருடைய ஆலயத்தில் நிற்கும் கர்த்தரின் ஊழியக்காரரே, நீங்கள் இதோ ராக்காலங்களில் கர்த்தர் ஆலயத்தில் நிற்கின்ற கர்த்தர் ஊழியர்களே, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు సేవకులారా. கர்த்தர் ஆலயம் எங்க காணப்படுகிறது? దేవుని ఆలయం ఎక్కడ ఉన్నది? ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் ஆலயம் எங்க காணப்படுகிறது? ఆ ఆలయం ఎక్కడ ఉన్నది? வசனத்தை இங்க பார்க்கிறது இல்லை. వాక్యాన్ని ராக்காலத்தில் காணப்படுகிறது. రాత్రి కాలములో ఉన్నది. దేవుడి సభకి ఇది ஒரு రాకాలం. దేవుని సంఘానికి ఇది రాత్రి కాలమై ఉన్నది. దేవుని పిల్లలకు ఇది பெரிய రాకాలం. దేవుని బిడలకు ఇది రాత్రి కాలం. ఈ రాకాలத்தில் நீ சாப்பாடு தேட வேண்டும். నీవు రాత్రి కాలములో ఆహారాన్ని వెతకాలి. இந்த ராக்காலத்தில் கண் மனக்கண்ணு திறக்கப்பட வேண்டும். ఈ రాత్రి కాలములో మనోనేత్రాలు తెరవబడాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. நமக்கு கண்ணுக்கு பிரகாசம் உண்டாக வேண்டும். మంచి కంటికి ప్రకాశము కలగాలి. மனக்கண்ணு வேண்டும். మనకు మనోనేత్రాలు కావాలి. அவரே என்ன சொல்லுறது? దావీదు ఏమంటున్నాడు? நான் ஆந்தே போல் இருக்கிறேன். నేను గుడ్ల గుబ్బను, నేను గూడబాతును పోలి ఉన్నాను. வீட்டு మీద தனித்து குருவியே போல் இருக்கிறேன். నేను ఇంటి మీదన్న ఒంటరి పిచ్చుక వలె ఉన్నాను. வனாந்தரத்தில் காணப்பட்டாலும் అరణ్యములో ఉన్నా நான் வீட்டின் மேல் தங்கி இருக்கிற குருவியே போல காணப்படுகிறேன். ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె ఉన్నాను. அது வனாந்தரத்தில் காணப்பட்டாலும் தன் வீடை பற்றி உள்ள ஒரு மகிழ்ச்சி இருக்கிறது. అది అడవిలో ఉన్నప్పటికీ తన ఇంటిని గురించి ఒక నిరీక్షణ ఉన్నది. எந்த வீடு? అది ఏ ఇల్లు? నిత్య వీడు. అది నిత్యమైన ఇల్లు. నిత్య వీడు ஆயத்தமாக்கப்பட்டிருக்கிறது. మన కొరకు నిత్యమైన ఇల్లు సిద్ధపరచబడి ఉన్నది. కట్టపడాత దేవునాల్ కట్టపట్ట వీడు ఆయతమాக்கப்பட்டிருக்கிறது. మనుషుల చేత మూలంగా కానీ దేవుని చేత కట్టబడిన ఇల్లు మనకున్నది. அந்த வீடை நோக்கி பிரயாணம் பண்ணுவோமாக. ఆ ఇంటిని చూసి పయనించుదాము. నిత్య వీడు நமக்காய் ஆயத்தமாக்கப்பட்டிருக்கிறது. ఆ నిత్యమైన ఇల్లు మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. சொல்லுகிறது நான் வீட்டு மேல் தனித்திருக்கிற குருவியே போல காணப்படுகிறேன். ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకను పోలి ఉన్నాను. எனக்கு நித்திரை இல்லை. నాకు నిద్ర లేదు. నిత్య వీడ நினைக்கிறதான வேளையில, నిత్యమైన ఇంటిని తలంచేటప్పుడు, వీడ నిனைக்கிறதான వేళ, ఆ మహిమగల ఇంటిని తలంచేటప్పుడు எனக்கு நித்திரை இல்லை. నాకు నిద్ర లేదు. மற்றவர்கள் தூங்குனவர் தூங்க வேண்டாம். నేను నిద్ర పోవటం లేదు. நமக்கு నిత్య వీడ ஆயத்தமாக்கப்பட்டிருக்கிறது. మన కొరకు నిత్యమైన ఇల్లు సిద్ధపరచబడి ఉన్నది. నిత్య వీటికి పోదుకు అది వాంఛోడు కానపడుவோமாக. మనము ఆ నిత్య ఇంటికి వెళ్ళుటకు మనం వాంఛించుదాము. அந்த குருவியே போல வீட்டு மேல் தனித்திருக்கிற குருவியே போல காணப்படுவோமாக. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె మార్చబడదాము. இந்த வசனம் மூலம் கர்த்தர் ஆசீర్వదించட்டும். ఈ వాక్యం మూలంగా ప్రభు మనల్ని ఆశీర్వదించును. ప్రభు అయిన యేసు త్వరలో రాబోచున్నాడు. పోదుకు ప్రయాణం பண்ணுவோமாக. మనము ఆ ఇంటిని చూస్తూ పయనించుదాము. నిత్య వీటి పోయి చేరుమరే దావీదు పోల కానపడుவோமாக. ఆ నిత్యమైన ఇండ్లను పోయి చేరే వరకు దావీదు వలె కనబడుదుము. இந்த வசனம் மூலம் கர்த்தர் ஆசீర్వదించட்டும். ఈ వాక్యం మూలంగా ప్రభు మనల్ని ఆశీర్వదించని. Amen, amen, hallelujah, 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 amen. Namanakachura bagada, namanakachura bagada. Amen, amen. నీ సన్నిధిలో నాదా
కొరకై ఆమేన్ 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 ఆసుదినము కొరకై హల్లెలూయా అర్పించేదనేసయ్యా నా సమస్తము నీకే అర్పించేదనేసయ్యా నా సమస్తము నీకే చిత్త ప్రకారము నడుపుము గడవరకు చిత్త ప్రకారము నడుపుము ఆమేన్ 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 అరణ్యమందు నాదు ఆత్మ తృష్ణముని ఉన్నది అరణ్యమందు నాదు ఆత్మ తృష్ణముని ఉన్నది నేనెప్పుడు చేరదా నీ సన్నిధిలో నాదా నేనెప్పుడు చేరదా నీ సన్నిధిలో నాదా కాంక్షించుచున్న నేను ఆసుదినము కొరకై కాంక్షించుచున్న నేను ఆసుదినము కొరకై కాంక్షించుచున్నాను 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 నేను ఆసుదినము కొరకై హల్లెలూయా 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 ఆమేన్ 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 నా కర్తృ స్తోత్రమును మనమందరము దేవునికి స్తోత్రం చెల్లించుదాము స్తోత్రం 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 ஆமென் 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 அந்த மூன்று பறவைகளை போல் நம்ம జీవిత కర్తృ మార్చబడియా స్తోత్రమును ఆ మూడు పక్షుల వలె మన జీవితాన్ని ప్రభువు మార్చినట్లు మనం స్తోత్రించుదాము స్తోత్రం 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 నిత్య కడసియా నిత్య వీటిன் மேல் வாஞ்ச வைத்தோண்டு பிரயாணம் பண்ணக்கூடிய ஒரு அபிஷேக வல்லமை கிருபை இன்னும் நமக்கு தர வேண்டும் స్తోత్రమును ఆఖరిగా నిత్యమైనటువంటి నివాసాన్ని తలంచి ఆ ఇంటి మీద ఆసక్తి చూపి మనం పయనించే వారుగా మార్చబడినట్లు అందరము స్తోత్రించుదాము స్తోత్రం 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 என்னை உங்களை நித்திய வீட்டு சேர்க்கும்படியாவே கர்த்தராகிய இயேசு சீக்கிரமாய் மணவாளனாய் வரப்போறவடினாய் స్తోత్రమును నన్ను మిమ్మల్నందరినీ ఆ యొక్క నిత్యమైనటువంటి నివాసములో చేర్చుట కొరకు పెండ్లి కుమారుడుగా ప్రభు రాబోచున్నాడు అందుకై స్తోత్రించుదాము స్తోత్రం 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 పితావాన్ దేవునికై స్తోత్రమును తండ్రి అయిన దేవునికై స్తోత్రించుదాము స్తోత్రం స్తోత్రం కుమారనామ యేసుకై స్తోత్రమును కుమారుడైన యేసు ప్రభుల వారికై స్తోత్రించుదాము స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మకై స్తోత్రమును పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించుదాము స్తోత్రం 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 జయమను ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఆశీర్వదింపబడినటువంటి ఈ ఉదయకాల ఆరాధనను మీరు మా యొక్క మధ్యలో తండ్రి మీరు ప్రభువా వచ్చి మమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి ఈ ఆరాధన యొక్క ఆది నుండి అంతం వరకు మీరే బాధ్యత వహించినందు కొరకై స్తోత్రం. మేము అరణ్యంలో ఉన్నామని, అరణ్య మార్గంలోనే మీ స్వరాన్ని వినగలమని చెప్పి, ఈ అరణ్య మార్గంలోనే మేము మీ మీద ఆనుకొని నీ కృప మీద నిత్యము స్థిరపరచుకోగలమని చెప్పి మీరు ఈ సమయంలో మాతో మాట్లాడిన దయ కొరకై స్తోత్రం. అవును ప్రభువా, దావీదు రాజుగా అభిషేకించబడినప్పటికీ, అతడు ఒక యుద్ధ వీరుడుగా ఉన్నప్పటికీ అతని యొక్క ఉన్నత స్థలంలో ఉన్నటువంటి అతన్ని ఒక్కసారి క్రింద పడవేశారు. ఇదే విధంగా మా జీవితంలో శోధనలు కష్టాలు ఎదురైనప్పుడు కూడా ప్రభువా, మేము నీ ముఖాన్ని మాత్రం చూస్తూ ఉండడానికి మీరు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాల కొరకై స్తోత్రం. మేము అడవిలో ఉన్నటువంటి గూఢబాతును పోలి ఉన్నట్లుగాను తండ్రి, నీటి మీద దాహము తపన కలిగిన వారుగా ఉండాలని మీరు మాకు బోధించారు. ఆ ప్రకారంగానే ప్రభువా, పగడ కంటి వలె ఉండాలని చెప్పి పాడైన స్థలంలో ఉండినప్పటికీ తండ్రి
ఆత్మీయ రీతుల్లో మా జీవితంలో శ్రమల కాలంలో ఉన్నామని, శ్రమల కాలంలో మా కొరకు ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకోవాలని మీరు మాకు బోధించారు. అంత మాత్రం కాదు, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకవలే మేము ఒకవేళ ప్రభువా కనబడుచున్నప్పటికీ కడబోర శబ్దం వచ్చేటప్పుడు మా నిత్య గృహాన్ని మేము చేరుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు బాధ్యత వహించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రమన్ను, స్తోత్రించుదాము. స్తోత్రం కర్తావే, శీఘ్రం వరపోరబడిన స్తోత్రమన్ను. మన ప్రభు అయిన యేసు త్వరలో రాబోచున్నారు, స్తోత్రించుదాము. స్తోత్రం వరికినమే తల్లి పెడతా వేణుగా స్తోత్రమన్ను. ఆయన రాకకై సిద్ధపరచాలి, స్తోత్రించుదాము. స్తోత్రం కర్తావే, యేసుక్రీస్తు కృపയും പിതാവാം ദേവന്റെ അൻപും പരിശുദ്ധാവുടെ ഐക്യവും നാം യാവരോടും ഉള്ള പരിശുദ്ധാംഗങ്ങളോടും